మనందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అత్యాసక్తితో సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. దూరంగా ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకి, అందరికీ, దైవజనులకి, విశ్వాసులకి, అందరికీ లైవ్ ఉందా బాబు? లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. నాకున్న పరిస్థితులను బట్టి ఇక్కడికి రాలేనేమో అనుకున్నా ఈవేళ, కానీ దేవుడు ఆయన దయాపూర్వక సంకల్పాన్ని బట్టి కృపనిచ్చి ఆయన ప్లాన్ ఇక్కడ నేను నిలబడాలి ఈరోజు. ఆయన బలాన్ని ఇచ్చి నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు. ఆయనకి మహిమ. వాస్తవానికి హైదరాబాద్ వెళ్ళాల్సి ఉంది. ప్రవీణ్ పగడాల అనేటువంటి దైవజనుడు మొన్నటి రోజున మరి నిద్రించాడు. మంచి దైవజనుడు. 2 దఫాలు ఆయన నేను కలుసుకోవటం, మాట్లాడుకోవటం జరిగింది. ఒకసారి ముఖాముఖిగా కలిసి నా దగ్గరికి వచ్చారు ఆయన. తర్వాత ఫోన్లో మాట్లాడుకున్నాం. ఊహించని రీతిలో మొన్నటి రోజున రాజమండ్రి సమీప ప్రాంతంలో ఆయన అంటే ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించారు, కానీ యాక్సిడెంట్ కాదు, అది పక్కాగా కావాలని హత్య చేశారు దైవజనుడిని అనేది అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అది యాక్సిడెంట్ కాదు, హత్య అని అర్థమవుతుంది. 3 డేస్కి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తామన్నారు. ఆ రిపోర్టు ఏమొచ్చిందో చూడాలి. ఆయన్ని పక్కాగా ఫాలో అయ్యి ఉద్దేశపూర్వకంగా మత ఉన్మాదంతో, మత విద్వేషాన్ని కడుపులో పెట్టుకొని ఆయన కోసం పథకం రచించి పథకం ప్రకారం చేసిన హత్యగానే కనపడతా ఉన్నది. మరి 2 రోజుల నుంచి నాకు హెల్త్ బాగాలేదు. దమ్మాలపాడు మందిర ప్రతిష్టారాధనకి వెళ్తున్నాను. దారిలో ఇది తెలిసింది. ఫస్ట్ అనుకున్నాను ఆయన కాదేమో అని. ఆ ఫోటో చూసి ఆయన కాదేమో అనుకున్నాను మొదట. ఎందుకంటే ఆయన ఒంటరిగా వచ్చే అవసరం ఏముంది? బైక్ మీద వచ్చే అవసరం అంతకన్నా లేదు కదా. కారులో తిరుగుతూ ఉంటారు ఆయన. బహుశా ఆయన కాదేమో అనుకున్నాను మొదట ఫోటో చూసి. ఫేస్ రాలేదు. తర్వాత ఫోటోలో నేను కూటానికి సమీపంలోకి వెళ్ళి తడొక ఫోటో వస్తూ ఉంది. చివరికి తెలిసింది ఆయనే అని. సత్యం పక్షంగా గళమెత్తి, సత్యం కోసం రోషం కలిగి, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఉన్నదన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడాలి. మరి ప్రాణాలకు ఆశపడి, భయపడి సత్యాన్ని నిష్కర్షగా చెప్పకపోతే మరి దేవుడు బాధపడతాడు. కాబట్టి నేను సత్యాన్ని గురించి గంభీరంగా చాటాలని అనేక మందికి సత్యం గురించి, ఆయన సత్యమై ఉన్న యేసుని గురించి గంభీరంగా చాటాడు. కొంతమందికి అది నచ్చలేదు, అది చేదనిపించింది. పాపం పథకాలు వేసింది, విషాన్ని నింపుకుంది, అదను చూసింది, దెబ్బ కొట్టింది. శరీరాన్ని చంపగలరు కానీ ఆత్మను చంపలేరుగా. ఆయన శరీరాన్ని గాయపరిచి ప్రాణం తీశారు, కానీ ఆయన జీవాత్మ పరదేశుకు చేరి పరిశుద్ధులతో చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషంలో ఇప్పుడు ఆయన ఉంటాడు. భౌతిక ఎడబాటును బట్టి దైవజనుని గురించి మనం బాధపడతాం, కానీ ఆయన మహిమలో ఉంటారు. ఈ 2 రోజుల నుంచి న్యూస్ అంతా అదే. మీకు తెలిసే ఉంటుంది నేను చెప్పే దైవజనుడి గురించి. ఎంతమందికి తెలుసు? ఎంతమంది చూస్తున్నారు ఇప్పుడు? రైట్, అందుకే చెప్తున్నాను. ఇంకొక విషయం కూడా ఏంటంటే, సత్యంకున్న పవర్ ఎలాంటిదంటే, సత్యం గొంతు నులమాలని ఎంత ప్రయత్నిస్తే అంత భారీగా విస్ఫోటనం చెందే లక్షణం సత్యానిది. ఇప్పుడు కాదు, మొదటి శతాబ్దపు క్రైస్తవ్యాన్ని అణచివేయాలని అప్పటి నుంచే ఎంతోమంది క్రైస్తవుల్ని హతసాక్షుల్ని చేశారు. కొంతమంది దుర్మార్గపు రాజులు యేసుప్రభువుని నమ్ముకున్న కారణం చేత, యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డల్ని స్తంభాలకు కట్టేసి, తారుపోసి అతి కిరాతకంగా చంపారు. ఇక్కడ ఒక ధర్మ సందేహం వచ్చింది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులకు దేవుడు అనుమతిస్తాడు?
మరి ఎంతోమంది భక్తుల్ని ఆయన అద్భుతంగా కాపాడాడు. అగ్నిగుండంలో విసిరి వేయబడినటువంటి శద్రకు, మేషకు, అబేద్నెగోల్ని 4వ వాడుగా ఉండి కాపాడాడు. సింహాల గుహలో విసిరి వేయబడినటువంటి దానియేలుని ఆయన కాపాడాడు. అలాగున్న సలసలా కాగుతున్న నూనెలో విసరబడినటువంటి యోహానుని ఏ హాని చేయకుండా, కాగుతున్న నూనె అతన్ని ఏ హాని చేయకుండా క్షేమంగా బయటకు వచ్చేటట్టు చేశాడు. ఆయన తీసుకెళ్లి సింహాల ముందు విసిరితే సింహాలు ఆయన దగ్గరకు వచ్చి చూసి సైలెంట్గా పక్కకెళ్ళి కూర్చునేటట్టు చేశాడు. ఇట్లా మానవాతీతమైన అద్భుతాలు జరిగించి ఎంతోమంది ప్రాణాలను, భక్తుల ప్రాణాలను కాపాడాడు దేవుడు. ఆ మాటలు బైబిల్లో రాస్తున్నాయి. అలాగే కొంతమందిని ఆయన చిత్త ప్రకారం హతసాక్షి మరణాన్ని కూడా అప్పగించినటువంటి చరిత్రలు కూడా బైబిల్లో రాయబడి ఉన్నాయి. దైవజనుల్ని ఇలాగా చంపుతూ ఉంటే, దైవజనుల మీద ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు ఎందుకని మౌనంగా ఉన్నాడు అనే ధర్మ సందేహం చాలామందికి ఉంటుంది. దానికి అనేక సమాధానాలు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది, దైవజనుల్లో, విశ్వాసుల్లో కొంతమందిని దేవుడు హతసాక్షి మరణానికి సిద్ధం చేసుకున్నాడు. అంటే వరుసగా చెప్తాను. గొంతు పాట పాడింది, పాట మెచ్చుకున్న ప్రజలు మెడకు దండేశారు, చేతికి కంకణం పెట్టారు, భుజాలకు శాలువా కప్పారు. పాట పాడిన గొంతుకు ఏం చేయలే. అవునా? పాట పాడింది గొంతు, ప్రజలకు నచ్చింది, ప్రజలు సన్మానం చేశారు. సన్మానం అంటే ఏం చేస్తారు? శాలువా కప్పుతారు, దండేస్తారు. ఇంకా మెచ్చుకుంటే ఒక బంగారు కంకణం ఒకటి చేతికి పెడతారు సహజంగా సన్మానాల్లో గాయకులకి. ఇంత చేసినటువంటి గొంతుకు ఏమన్నా చేశారా? ఏం చేయాల. చెయ్యి ఏం చేసిందని చేతికి బంగారు కంకణం తొడిగారు. భుజాలు ఏం చేసినాయని భుజాల మీద శాలువా కప్పారు. మెడ ఏం చేసిందని మెడకు దండేశారు. అవునా? అంటే శరీరంలో ఒక అవయవం వాడబడితే ఆ ఘనత మిగిలిన అవయవాలన్నిటికీ వర్తిస్తుంది. శరీరంలో ఒక అవయవం ఏదన్నా ఒక కార్యం చేస్తే మిగిలిన శరీరం మొత్తానికి అది వర్తిస్తుంది. అలాగే మనల్ని ప్రేమించి మన కోసం భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టినటువంటి వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు అని మీ అందరికీ తెలుసు. అంతేకాదు ఆయన గురించి బైబిల్ గ్రంథంలో పెండ్లి కుమారుడు అని కూడా రాస్తుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం నుంచి చదివితే యేసుక్రీస్తుని గురించి ఒక ఉపమానంలో పెండ్లి కుమారుడు అని ప్రస్తావిస్తాడు. అది సాక్షాత్తు యేసయ్యే చెప్తాడు. తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా మీరు చూస్తే 19వ అధ్యాయంలో గొర్రెపిల్ల వివాహోత్సవ సమయాన్ని గురించి రాస్తాడు. ఇలాగున బైబిల్ గ్రంథంలో యేసుని పెండ్లి కుమారుడుగా అభివర్ణిస్తూ ఉన్నటువంటి వచనాలు అనేకం ఉన్నాయి. బాగా వినండి. అయితే ఇక్కడ పెళ్ళిళ్ళలో మీరు గమనించినట్లయితే పెళ్లి ప్రమాణాలు ఉంటాయి, పెళ్లి నాటి ప్రమాణాలు. ఆ ప్రమాణాల్లో ఫస్ట్ పురుషుడు ప్రమాణం చేస్తాడు స్త్రీకి. వ్యాధి అందును, బాధ ఎందును, సుఖమందును, దుఃఖమందును, కష్టమందును, నష్టమందును, సంతోషమందును, ఆనందమందును, అన్ని విషయాలలో నిన్ను ప్రేమించి, నిన్ను కాపాడి, నిన్ను సంరక్షించి, నిన్ను పోషించి, అవునా, మరణ పర్యంతం నిన్ను సంరక్షించుకొని నీకు అన్ని విషయాల్లో బాధ్యతలు నెరవేరుస్తానని సంఘం ఎదుటను, పెద్దల ఎదుటను, ప్రభు ఎదుటను ప్రమాణం చేస్తున్నానని మీ రవిపాష గారు చాలా పెళ్ళిళ్ళు చేశాడు. దేవునికి స్తోత్రం. రవిపాష గారు నాకు తెలిసి చాలా సంఖ్యలోనే పెళ్ళిళ్ళు చేశాడు. ఒక 60-70 పెళ్ళిళ్ళన్నా చేసి ఉంటాడని నా నమ్మకం. అన్ని పెళ్ళిళ్ళు చేశాడు ఆయన. అలా ప్రతి చోట కూడా ఈ ప్రమాణాలు తప్పకుండా చేపిస్తాడు. ఫస్ట్ పురుషుడి చేత చేపిస్తారు. ఓన్లీ జంట చేతేనా లేకపోతే స్త్రీ చేత కూడా చేపిస్తారా? పెద్దగా చెప్పాలి. ఆడమనిషి కూడా ప్రమాణం చేయాలా? ఓన్లీ పురుషుడే చేయాలా? ఆడమనిషి కూడా చేయాలా? కాబట్టి స్త్రీ చేత కూడా ప్రమాణం చేపిస్తారు. ఆ స్త్రీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అది అలాగే మాట్లాడిద్ది. ఏమని? నిన్ను నా భర్తనిగా స్వీకరించి, నిన్ను ప్రేమించి, వ్యాధి బాధలందును, సుఖదుఖములందును, కష్ట నష్టములందును, సర్వకాల సర్వావస్థలలో నిన్నే ప్రేమించి, నీకే నమ్మకంగా ఉండి నీతోనే కాపురం చేయుదునని సంఘం ఎదుట, పెద్దల ఎదుట, దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం ఒకరు చేసేది కాదు, ప్రమాణం ఒకరితో ఒకరు ఇద్దరు చేయాలి. అవునా? ఇప్పుడు యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి, సంఘము అంటే మనం, బాగా వినండి, సంఘం అంటే మనం,
క్రీస్తు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి ప్రభువుని వెంబడించి ఆయన రాకడకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలందరూ కూడా సంఘం. ఎంతమంది మారు మనసు పొంది బాప్తిసం పొందారు? చేతులు ఎత్తండి. ఇక్కడ ఉన్నాళ్ళు. దేవునికి స్తోత్రం. దాదాపు అందరూ చేతులు ఎత్తారు. ఉన్నోళ్ళందరూ దాదాపు రక్షింపబడ్డోళ్ళు అనుకుందాం. ఇంకా కొద్దిమంది రక్షింపబడలా, ఎందుకంటే కొన్ని చేతులు లేవలా. అంటే వీళ్ళు ఇంకా రక్షింపబడలా. అన్నా నేను ఇంకా మారు మనసు పొందలేదు, బాప్తిస్మం పొందలేదన్నా, ప్రభు చిత్తం అయితే పొందాలని సిద్ధపడుతున్నాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇంకా నేను బాప్తిస్మం పొందలేదు అన్నోళ్ళు చేతులు ఎత్తండి. పొందనోళ్ళు రైట్. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళని మినహాయిస్తే, ఎందుకంటే వీళ్ళు యేసు ప్రభుని నిజమైన దేవుడిగా తెలుసుకున్నారు, కానీ ఆయన చెప్తున్నటువంటి సువార్త కానీ, ఆయన ఇస్తున్న హెచ్చరికలు, ఆ నరకాన్ని గూర్చిన వార్నింగ్ కానీ, రాబోతున్న ప్రమాదాన్ని గూర్చి కానీ వీళ్ళు అంత సీరియస్గా తీసుకోలేదు. దేవుని సన్నిధిలో చాలాసార్లు మనం కనబడతాం, కూర్చుంటాం, ఆరాధిస్తాం, ప్రార్థిస్తాం, కానీ దేవుని మాటలన్నీ సీరియస్ అని మనం తీసుకోం. కానీ మీలో చాలామంది దేవుని మాటల్ని సీరియస్గా తీసుకున్నారు. మానవుడు చేసిన పాపానికి శిక్ష ఉందని, మరణానంతరం నరక ప్రాప్తి దొరుకుతుందని, దాని నుంచి కాపాడబడాలంటే పాపాలు కడిగేసుకోవాలని, ఆ పాపాలు కడగటానికే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి మనందరి పాపముల కోసం తన ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసమే చిందించాడని సువార్త ప్రకటించబడినప్పుడు, అమ్మో నా కోసం, నా పాపాల నుంచి నన్ను విడిపించడం కోసం నా ప్రభు ప్రాణం పెట్టాడని ఇక్కడ కూర్చున్నాళ్ళలో చాలామంది తీవ్రంగా తీసుకున్నారు, విన్నారు, విశ్వసించారు, నమ్మారు, ఒక మంచి నిర్ణయం చేశారు. ఏంటంటే నా ప్రభు చెప్పినట్టుగా నేను మారు మనసు పొంది నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం నేను బాప్తిస్మం పొందాలని నిర్ణయించుకొని మీలో చాలామంది బాప్తిస్మం పొందారు. అంటే దేవుని మాటల్ని సీరియస్గా తీసుకున్నారు, తీవ్రంగా నమ్మారు, రక్షణ పొందినోళ్ళు. కొంతమంది ఇంకా పొందలేదంటే వాళ్ళు నాకు తెలిసి దేవుని మాటల్ని సీరియస్గా తీసుకోవాలా. ఒకటి అది. లేదా రెండోది, ఇప్పుడు ఏం పోయిందిలే, మనం ఇంకా చాలా సంవత్సరాలు ఉంటాం కదా, సత్యలోపు తీసుకోవచ్చు అని కూడా అనుకొని ఉండొచ్చు. 2. మూడవది, తీసుకుంటే జాగ్రత్తగా ఉండాలి అని భయంతో కొంతమంది, మరి నేనేమో కొంచెం టెంపరు, కొంచెం అబద్ధాలు ఆడుతుంటాను, కొంచెం కోపం ఎక్కువ, మరి ఏదన్నా తొందరపడితే మళ్ళీ అదొక డేంజర్ అయిద్దేమో అని భయంతో కొంతమంది ఆగిన వాళ్ళు ఉన్నారు రక్షణ పొందకుండా. ఫస్ట్ది ఏంటి? దేవుని మాటలు అంత సీరియస్ కాదులే అనుకొని. రెండవది, సత్యలోపు తీసుకోవచ్చులే అని. మూడవది, తీసుకుంటే నమ్మకంగా ఉండగలనా అని డౌట్తో. 3. నాలుగవది, అది కూడా చెప్తున్నా, ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఇంటోళ్ళు కానీ బయటోళ్ళు కానీ, వాళ్ళు ఒప్పుకోరేమో, వీళ్ళు ఒప్పుకోరేమో అని కొన్ని సెంటిమెంట్లతో, కొన్ని భయాలతో కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని, సత్యం తెలుసుకొని, బాప్తిస్మం పొంది పాపాలు కడుక్కోపోతే నరకానికి వెళ్తానన్న విషయం గ్రహించి కూడా వెనక్కి తగ్గే కారణాలు నచ్చుతున్నకలాగా 4 చెప్పా. మొట్టమొదటిది, నరకం ఉందంటావా, ఎవరు చూశారు అని దేవుడిచ్చినటువంటి హెచ్చరిక మీద తీవ్రత లేకపోవటం. అమ్మో నేను నరకానికి పోకూడదు, నేను నిత్య జీవానికి చేరాలి, జాగ్రత్త పడాలనేటువంటి గ్రహింపు లేకపోవటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది మొదటిది. రెండోది మీరే చెప్పండి, సత్యలోపు తీసుకుందామని. 3, తొందరగా చెప్పండి. ఉంటానా స్థిరంగా ఏమో అనే డౌట్తో. 4వది, ఇంట్లో ఒప్పుకోరు, బయట ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, వీళ్ళు ఒప్పుకోరు. ఈ ఒప్పుకోనోళ్ళు రేపు నీకు రాబోతున్న నరకం నుంచి నిన్ను కాపాడగలరా? పెద్దోడా, ఇంజిన్ ఆపుకోవచ్చుగా పెద్దోడా, ట్రాక్టర్ మర్చిపోయాడు పాపం, పర్వాలేదులే. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. పెద్దగా చెప్పండి స్తోత్రం. దేవుని వాక్యం వినాలని వచ్చిన వాళ్ళు చక్కగా ఇక్కడ వాళ్ళకి కూర్చోండి. కొంతమందిని హతసాక్షులను చేసి చంపుతున్నా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడన్న దానికి కారణాలు చెప్తున్నా. అదే సందర్భంలో బాప్తిస్మపు విలువను కొంతమంది తీవ్రంగా తీసుకోపోవటానికి గురించి కూడా మాట్లాడుతున్నా. దయచేసి ఇక్కడ ఉన్నాళ్ళు ఈ 4 విషయాల్లో ఏ కారణం చేతన్నా మీరు రక్షణ నిర్లక్ష్యం చేస్తే గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు పుటం పెట్టబడినవి సీరియస్. యేసయ్యకు పిచ్చి బట్టి రాలా, భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టలా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు సర్వ శరీరం తూట్లు 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 మయం ఎందుకు అయ్యాడంటే మన కోసం కాచుకున్నటువంటి ఆ ఘోరమైన నరకాగ్నికి మనం వెళ్ళకూడదని అంత పని చేశాడు. అంతేగాని పిచ్చి బట్టి చేయలా. ఒకవేళ మనకు ఆ ఉగ్రత, నరకం అనేది లేకపోతే, ఆ తీర్పు అనేది లేకపోతే ఆయనకేం పిచ్చా వచ్చి ప్రాణం పెట్టడానికి?
అవసరం లేదుగా. కానీ ఆయన బిడ్డలకి డేంజర్ ఉందని తెలుసుకొని వచ్చి ప్రాణం పెట్టి, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచండి, నా రెక్కల కిందకు వచ్చేయండి, మీకు ఆ నరకం రాకుండా నేను చూసుకుంటాను, మీ పక్షంగా నేను వాదిస్తానని ఆయన పిలిచాడు. దాన్ని తీవ్రంగా తీసుకొని జాగ్రత్త పడకపోతే రేపు నష్టపోయేది ప్రభువు కాదు, మనం. కాబట్టి ఇక్కడ ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి ఒక వార్నింగ్ ఇస్తున్నా. మొదటి విషయం, దేవుని మాటలు సీరియస్గా తీసుకోండి. ఇటు విని ఇటు వదిలేయొద్దు. వదిలేస్తే రేపు నువ్వు బుక్ అవుతావు, ఒకటి. రెండవది, చచ్చేలోపు తీసుకోవచ్చు. ఎప్పుడు చస్తావో తెలుసా? నాకెప్పుడుందో నీకెప్పుడుందో తెలియదు. నేడు అన్న సమయం ఉండగానే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది కడిగేసుకొని ఒడ్డెక్కటం మంచిది. ఏదో బాండ్ రాపించుకొచ్చుకున్నట్టు, ఇన్ని సంవత్సరాల దాకా నేను బతికే ఉంటానని సర్టిఫికేట్ తెచ్చుకున్నట్టు బిల్డప్ ఇవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడు మూడిద్దో తెలీదు. చావుకి వయోపరిమితి లేదు. పసిబిడ్డని, నిండు చోళాలని, మొన్ననే ఉద్యోగం వచ్చిందని, నిన్ననే పెళ్ళయిందని ఆగిందా చావు? ఆగల. దానికి వయసుతో నిమిత్తం లేదు. 8 ఏళ్ళని, 9 ఏళ్ళని, 10 ఏళ్ళని, 20 ఏళ్ళని నిమిత్తం. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సంప్రాప్తమైందో తెలియదు గనక ఈరోజు నువ్వు బతికున్నావు. ఈరోజే నీ రోజు. రేపు నీదో కాదో తెలియదు. అందుకే ఈ రోజుకు నువ్వు చేయాల్సినవన్నీ చేసి రెడీగా ఉండాలి. అంతేకాదు, సాయంత్రం పడక్కి వెళ్ళేటప్పుడు కూడా మోకాళ్ళుని ప్రార్థన చేసుకోవాలి. ఏమనో తెలుసా? ఈ దినమంతట్లో, గడిచిన కాలమంతట్లో నేను ఏదన్నా పాపాలు చేస్తుంటే దయచేసి నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరిచి తెల్లని వస్త్రం వల్లే నా బ్రతుకుని తెలుపు చేయేసయ్యా. ఎందుకంటే ఇదిగో రాత్రి పడక్కి వెళ్తున్నాను, తెల్లవారు లెగుస్తానో లేదో తెలియదు. నీ దయ ఉంటే లెగుస్తాను, నువ్వు పిలిస్తే వచ్చేస్తా. కాబట్టి నేను ఫ్రెష్గా రావాలి నీ దగ్గరికి అని ప్రతిరోజు పడక్కి వెళ్ళేటప్పుడు మోకాళ్ళుని ఖచ్చితంగా ఈ మాట అడగాలి. తెలుసా? ఎందుకంటే చాలామంది నిద్రలోనే పోయారు. కాబట్టి అక్కడ మోకాళ్ళుని 2 మాటలు దేవుని అడిగి దేవుని ముందు ఒప్పుకొని శుభ్రపరచుకొని పడకెక్కాలి. అది మొదటి విషయం. రెండవది, నిద్ర లేవగానే మోకాళ్ళేసి కూడా అడగాలి. ఎందుకంటే ఏమడగాలి తెలుసా? మిగిలినవన్నీ ఓకే, అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇరుగులు ఉన్నాయి. వీటన్నిటికంటే ముందు ఫస్ట్ అడగాల్సింది ఏంటో తెలుసా? నీ దయతో మళ్ళా నేను నిద్ర లేచేటట్టు చేశావు. ఇదిగో ఈరోజు డే బయలుదేరుతున్నాను, నేను ఇక పనులు ప్రారంభిస్తున్నాను. ఈరోజు నాకు చివరి రోజో లేకపోతే ఇంకెన్ని రోజులు ఉందో నాకు తెలియదు. కాబట్టి ఈ దినమంతట్లో కూడా నీ కాపుదల ఇవ్వు. గడిచిన కాలం అంతట్లో ఎక్కడన్నా నేను ఏదన్నా అభ్యంతరకరమైన విషయాలు చేస్తుంటే దయచేసి నీ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించని నిద్ర పోయే ముందు అడగాలి. నిద్ర లేచిన తర్వాత కూడా దోషాలు ఒప్పుకొనే బయటికి రావాలి. అర్థమైందా? ఏదన్నా చిన్నదే కానీ పెద్దదే కానీ మన నుంచి పొరపాటు జరిగితే తక్షణమే ఒప్పుకోవాలి. సాయంత్రం ప్రార్థనలో ఒప్పుకుంటాను అనుకోకూడదు. నువ్వు నడుస్తున్నప్పుడే, దేవా ఫలానా విషయంలో నోరు జారాను ప్రభువా నన్ను క్షమించు, అలా చేసి ఉండకూడదు, నేను పొరపాటు పడ్డాను, దయచేసి నన్ను నీ రక్తంతో కడుగు. ఆన్ ది స్పాట్ అప్పటిదప్పుడే ఒప్పుకుంటే ఇంకా బెస్ట్, వాయిదాలు వేసుకోకుండా. ఎందుకంటే నువ్వు నడుస్తూనే జారిపోవచ్చు. ఎందుకంటే అలాగా చాలామంది కూర్చున్నోళ్ళు కూర్చున్నట్టే, నిలబడ్డవాళ్ళు నిలబడ్డట్టే, పడుకున్నోళ్ళు పడుకున్నట్టే, నడిచేవాళ్ళు నడిచేటట్టే వెళ్ళిపోయారా లేదా? ఒక ఆయన ఎక్సర్సైజ్ చేశాడు. ఎక్సర్సైజ్ చేసి కూర్చొని వాటర్ బాటిల్తో నీళ్లు తాగుతూ గుండె పట్టేసి దాని స్పాట్ అక్కడే వాలిపోయాడు. బాడీ ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేస్తారు, కానీ దానివల్లనే కొంతమంది చచ్చిపోయారు. అలా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఏ టైంలో ఎలా మూడిద్దో తెలియదు. అందుకే క్రీస్తు రక్తంలో కడగబడినోళ్ళు జాగ్రత్త పడాలి, కడగబడనోళ్ళు కూడా జాగ్రత్త పడాలి. ఏమైనా అర్థమైందా నేను చెప్పేది? మ్యాటర్ సీరియస్, జాగ్రత్తగా వినండి. ఎవరికి గ్యారంటీ లేదు. అందుకే చెబుతున్నా, రక్షింపబడ్డోళ్ళు ఎప్పటికప్పుడు దోషాలు ఒప్పుకుంటా సరి చేయబడతా ముందుకు సాగండి. నేను ఇంత క్లియర్గా చెప్పినా కూడా నిర్లక్ష్యంగా ఉన్నారనుకో, రేపు అక్కడికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధులు కూడా న్యాయపీఠం ముందు నిలబడాల్సి ఉంటుంది తీర్పులో. మీరు ఒప్పుకోని సంగతులన్నిటినీ లెక్క అడుగుతాడు అక్కడ. ఈ బాధలన్నీ ఎందుకు? ఒప్పుకుంటే పోయిద్దిగా. ఒప్పుకొని క్షమాపణ కోరుకొని దిద్దుకొని సరి చేసుకుంటే పోయిద్దిగా. ఎంతమందికి మైండ్ బాగా పనిచేస్తుందో ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. రైట్, మీ అందరికీ మైండ్ బాగానే పనిచేస్తుంది. ఒప్పుకుంటారా ఎప్పటిదప్పుడు? రైట్. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నా. అంతేకాదు, ప్రతి డే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా దేవుని పని చేయడానికి మీ టైంని వెచ్చించండి. అట్లా కూడా మీకు ప్రయోజనం. ప్రతిరోజు కొంతైనా దేవుని పని, కనీసం 10 మంది కోసం ప్రార్థన చేసిన సాక్ష్యమైనా కలిగి ఉంటూ, ఎప్పుడు ఆదివారం పూటకు పోయి కాసేపు భజన చేయటం కాదు, రోజులో కొంతైనా దేవుని పని చేసిన సాక్ష్యాన్ని కలిగి ఉంటూ రేపు బహుమానం ఉంటుంది. ఓకే. ఇక రక్షణ పొందిన వాళ్ళ సంగతి చెప్తున్నా. రక్షణ పొందిన వాళ్ళే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే, రక్షణ పొందిన వాళ్ళు ఇంకా డేంజర్లో ఉన్నారు.
మారు మనసు పొంది బాప్తిస్మం పొందనోళ్ళు ఎప్పుడు పోతామో తెలియదు గనక ఇదిగో నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. నీకు మనసు ఉంటే ఈ రోజే పొందుకో. దైవజనుని బ్రతిమాలుకోవాలి, అయ్యా నాకు బాప్తిస్మం ఈ బాబు, ఎప్పుడు పోతానో తెలియదు, నేను జాగ్రత్త పడాలి అని సిద్ధపడి రక్షణ పొందుకో. 2, మూడవది, నీతిగా ఉంటానా లేదా అనే డౌట్తో కొంతమంది పాపం మంచి మనసుతో ఆగిపోతారు. స్తోత్రం చెప్పండి. ఎన్నేళ్ళు? రైట్, అందరూ బాగానే ఉన్నారు. మూడవది, నేను ఉంటానో ఉండనో అంటే, నీతిగా నిలబడను అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ వల్ల కాదు. నువ్వు నిలబడలేవు, నేను నిలబడలేను. కానీ నేను బాప్తిసం పొందేటప్పుడు ఏ విశ్వాసంతో పొందానో తెలుసా? నా వైపు నేను చూడలా, నా అంతటా నేను నిలబడతాను అనుకొని దిగలా. ఆయన నన్ను నిలబెడతాడన్న విశ్వాసంతో దిగా. కొడితే గట్టిగా. ఒకవేళ అడుగులు జారిన అడుగుల్ని వెనక్కి లాగి నన్ను వెన్ను తట్టి నిలబెట్టి నడిపించగల దేవుడు నా దేవుడు దమ్ము గలవాడని ఆయన యందు విశ్వాసాన్ని బట్టి బాప్తిస్మం పొందా. నన్ను పరలోక రాజ్యానికి చేర్చడానికి నా కోసం ప్రాణం పెట్టిన వాడు అడుగడుగున్నా నన్ను కాయగలడు. నేను కూడా నీచ బతుకు బతకాలనుకోలేదు. గతంలో తెలిసి తెలియక ముందు అన్ని పద్ధతుల్లో కొనసాగాం. సిగరెట్లు తాగాం, చండాల పనులు చేసాం, అన్ని విధాలుగా బేవర్స కార్యాలన్నీ చేసాం. తెలియనప్పుడు తెలిసి ఆ బతుకు ఎందుకు బతకాలి? బతకూడదు. అదేదో యేసు ప్రభు నాకు తెలియజేశాడు కనుక తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిస్మం పొందుదాం. ఇంకొద్దు ఆ దరిద్ర బతుకు, కొత్త జీవితం జీవిద్దాం. సచ్చినా బతికినా 10 మందికి ఆదర్శమైన బతుకుదాం. 10 మంది చేత ఛీ అని ఊపించుకునే బతుకొద్దు అని నిర్ధారణ చేసుకున్నాను. దానికి ఇంకెవరు ఒప్పుకుంటారో ఎవరు ఒప్పుకోరు అనేది లేదు. పోయి బాప్తిస్మం పొందుకున్నాను. నేను నిలబడతానని కాదు, నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడు, ఆయన నిలబెడతాడు తన పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పటి వరకు తీసుకున్న వాళ్ళందరూ బలవంతులై తీసుకోవాలా, వాళ్ళు పరిపూర్ణ పరిశుద్ధులై తీసుకోవాలా. ప్రభు మీద విశ్వాసం ఉంచి దేవుడే నన్ను నిలబెడతాడు. ముందైతే నేను పాపాలు కడిగేసుకుంటాను, దేవుడు తన పరిశుద్ధాత్మనిచ్చి ఆయనే నన్ను నిలబెడతాడన్న ధైర్యంతో విశ్వాసంతో అడిగేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా దేవుడే వాళ్ళని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇంతమందిని నడిపించే దేవుడు నిన్ను నడిపించడా, నిన్ను బలపరచడా, నిన్ను కాపాడడా, నిన్ను నిలబెట్టడా? ఖచ్చితంగా నిలబెడతాడు. కాబట్టి ఆ డౌట్ కూడా అక్కర్లా. 4వది, వాళ్ళు ఒప్పుకోరేమో వీళ్ళు ఒప్పుకోరేమో అని ఎవరి కోసమైనా నువ్వు దడిస్తే, ఎవరైనా రేపు నీ ఆత్మను రక్షిస్తారా? రేపు నీ కోసం నోరు తెరుచుకొని ఎదురు చూస్తున్న నరకం నుంచి నిన్ను కాపాడే దమ్మున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? వాళ్ళకే గతి ఉండదు, నీకెట్లా? కాబట్టి ఎవరో ఒప్పుకుంటారు ఎవరో ఒప్పుకోరు అన్న ఆలోచనతో దయచేసి నీ రక్షణను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. మా ఇంటోళ్ళు ఒప్పుకోరని వాళ్ళకి చెప్పను కూడా చెప్పాలా. నేను కట్టుబట్టల మీద అలాగే వెళ్ళి ఇదే ఎండాకాలం రోజుల్లో ఏప్రిల్ 17వ తారీఖున బాప్తిసం పొందే. ఎండకి ఊరకనే ఎండిపోయిన బట్టలు ఇంటికి వచ్చేసాం మళ్ళీ సైలెంట్గా. తర్వాత చెప్పే వాళ్ళకి బాప్తిసం పొందినాక పొందానని. ఇక పొందినాక వాళ్ళు ఏం చేస్తారు? దేవునికి స్తోత్రం. పొందకముందంటే ఆ మాట ఈ మాట చెప్పి చెడగొడతారు. పొందినాక వాళ్ళు ఏం చేస్తారు? పోయి పొందొచ్చా. కాబట్టి ఎవరు నీ ఆత్మను రక్షించలేరు. నీ ఆత్మను రక్షించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. ఆయన నిన్ను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిస్మం పొందితే నిత్య జీవం, నమ్మకపోతే నిత్య నరకం. నిర్ణయం నీదే, నీ ఇష్టం. నేను బ్రతిలాడను. లేదు దిద్దుకోవాలంటావా? ఈ కూటం అయిపోయేటప్పటికి సిద్ధపడు, ఒక అండర్స్టాండింగ్కి రా. 7 సేవలే పోవాయి పుల్లాయి అంటే అలాగే పోతా, నీకు మూడిద్ది, నీ ఇష్టం. చెప్పకపోతే నా తప్పు, చెప్పినా 7 సేవలే పో అంటే అన్నవాళ్ళ తప్పు, నాకు సంబంధం లేదు. మ్యాటర్ క్లియర్గా చెప్పానా లేదా అన్నదైతే ముఖ్యం. చెప్పాను కదా, ఇదైతే స్పష్టం కదా. ఇప్పుడు పాయింట్కి వస్తాను. ఒక పక్క భయంకరంగా ఇంత దుర్మార్గాలు చేస్తున్న దేవుడు ఎందుకు మౌనంగా ఉంటున్నాడంటే దానికి కారణం, సంఘము అంటే క్రీస్తు రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడినటువంటి సమూహము. ఇందులో సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరూ ఉంటారు. దేవునికి మహిమ. అందరూ ఉంటారు దీనిలో. బాగా వినండి. మీరు ఎటు మైండ్ పెట్టొద్దు, నేను చెప్పే దాని మీదే మనసు పెట్టండి. ఇందాక ప్రమాణం చేశాను అన్నాను. ప్రమాణం ఇద్దరు చేస్తారా, ఒకళ్ళే చేస్తారా? ఇద్దరు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అయితే మన పెళ్లి కుమారుడైన క్రీస్తు ఏమని ప్రమాణం చేశాడో తెలుసా? నా ప్రియమైన సంఘమా, ఇదిగో నీ కోసం నేను ప్రాణం పెట్టాను, నా రక్త సాక్షిగా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదిగో నా ప్రాణం పెట్టి నీకు నిరూపణ చూపిస్తున్నాను అని ఆయన ప్రమాణం ఆయన చేశాడు. ప్రాణం పెట్టి చేశాడా, పెట్టకుండా చేశాడా?
పెద్దగా చెప్పాలి. ఇప్పుడు సంఘానికి క్రీస్తుకు పెళ్ళి అయిందా, అవ్వబోతుందా? పెద్దగా చెప్పాలి. అయిందా, అవ్వబోతుందా? ఎప్పుడు చేశారు అయిందంటున్నారు? ఎప్పుడు చేశారమ్మా? అయిందంటున్నారు. అయిందా, అవలేదా? ఇప్పుడు ప్రధానమే అయింది. మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంఘము ఆయనతో ప్రధానము చేయబడింది. పెండ్లి ఇంకా కాల. అదిగో పెండ్లి గురించి ప్రకటనలో ఉంది, చూద్దుదా. అయిందంటున్నావు చూడు, పెళ్ళి ఇంకా కాల. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనం నుంచి చదువు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును. నిజంగా దేవుని వాక్యం వినాలని ఆశగా వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా చూడండి ఆ మాటలు. బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చిందంటే ఇంకా వివాహం జరగలేదు. మరేం జరిగింది? ప్రధానము జరిగింది. ప్రధానం అంటే తెలుసా అండి? మన వాళ్ళు నిశ్చితార్థం అంటారు కదా. నిశ్చితార్థం జరిగింది. మనందరం ఆయన సొత్తు, ఆయన మన సొత్తు. నిశ్చితార్థం అయిపోయింది. ఎప్పుడైపోయింది? బాప్తిస్మం పొందినప్పుడు జరిగింది అది. దేవునికి స్తోత్రం. మనం ఎవరి గ్రంథంలో రాయబడ్డాం? గొర్రెపిల్ల జీవ గ్రంథంలో రాయబడ్డాం. ఎందుకోసం రాయబడ్డాం? నిత్య జీవం కోసం రాయబడ్డాం. ఎంతమంది రక్షింపబడ్డారో వాళ్ళందరి పేర్లు ఇక్కడ నీకు ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదు, కానీ అక్కడ జీవ గ్రంథంలో నీ పేరుంది. ఇక్కడ నీకు పౌరత్వం ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ నీ పౌరత్వం పక్కాగా ఉంది. బాగా విను. ఇప్పుడు పెళ్ళి అయిందా కాలేదా? సరిగా ఆలోచించి చెప్పండి నాకు సమాధానం. ప్రధానమైంది, పెళ్ళి కాల. పెళ్ళి ఎప్పుడైద్ది? రేపు 2వ రాకడలో ఆయన వస్తాడు. భూమి మీద నుండి సంఘం అంటే మనం ఎత్తబడతాం. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మ, మంగళమే యేసునకు పాడరమ్మా. కొత్త ఆకాశము పెళ్ళి పందిరమ్మా, కొత్త భూమే పెళ్ళి పీఠమ్మా. కొత్త పెళ్ళి కూతురు కోయిలమ్మా. ప్రైజ్ ది లార్డ్. అయ్యి అంత నీరసంగా చెబుతున్నారు ఏంటంటే, సగం మీకంటే నాకు ఎక్కువ ఉంది, ఇంకా బాగా దగ్గరగా ఉంది నాకు. పెళ్ళి అయిందా కాబోతుందా? పెద్దగా ఇప్పుడు అయింది. ఏంది మరి? ప్రధానమైంది. రైట్, అంతవరకు గుర్తుపెట్టు. ప్రధానానికి ముందే ప్రాణం పెట్టి నిరూపించుకున్నాడు ఆయన. అంటే పెళ్లి కుమారుడు ప్రమాణం అయిపోయింది. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా ప్రమాణం చేయాలి. ఏమని ప్రమాణం చేయాలి? నీవు నన్ను నీ ప్రాణం పెట్టి ఎంతగా ప్రేమించావో నా ప్రియుడా, నా ప్రభువా, నేను కూడా నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఇదిగో నీ కోసం నేను సహా ప్రాణం పెడుతున్నాను. అర్థమైందా? ఇప్పుడు సంఘం కూడా ఏమని సాక్ష్యం ఇస్తుందో తెలుసా? నా ప్రియుడా, నా కోసం నువ్వు ప్రాణం పెట్టి నీ రక్తముతో సాక్ష్యం ఇచ్చావు. ఇదిగో నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నానని. నా ప్రియుడా, ఇదిగో నేను సహా నా ప్రాణాన్ని పణంగా పెట్టి నీకోసం హతసాక్షినై నేను కూడా నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని రుజువు చేసుకుంటున్నాను తండ్రి అని చూపిస్తుంది అక్కడ. అర్థమైందా? అప్పుడు సంఘం మొత్తం హతసాక్షులు కావాలి కదా అని మీరు అంటారేమో. సంఘం మొత్తం హతసాక్షులు అయ్యే నిమిత్తం లేదు. సంఘములో కొంతమంది హతసాక్షి మరణం పొందినా అది సంఘం అంతటికి ఆపాదించబడుతుంది అని మీకు అర్థం కావడానికే గొంతు పాడితే చేతికి కంకణం, భుజాలకి శాలవ, మెడకి దండ వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే సార్వత్రిక సంఘములో కొంతమంది హతసాక్షి మరణానికి నిర్ణయించబడ్డారు. వాళ్ళ పేర్లు కూడా గ్రంథంలో రాయబడ్డాయి. సార్వత్రిక సంఘములో కొంతమంది ప్రభు కోసం ప్రాణం పెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అలాంటి హతసాక్షి మరణాలు 1వ శతాబ్దం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతానే ఉన్నాయి. మొన్న జరిగినటువంటి ఉదంతం విషయంలో కూడా దైవజనుడు అలాగున్న క్రీస్తు కొరకు హతసాక్షిగానే కన్ను మూశాడు. అర్థమైందా? ఆ మరణానికి దేవుడు అనుమతించాడు. కొంతమంది భక్తులను దేవుడు, ఇప్పుడు పౌలు శిరచ్ఛేదం చేయబడ్డాడు, పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు. అలాగా తిమోతి ఒక రకంగా, మార్కు ఒక రకంగా, లూకా ఒక రకంగా, దిదుమా అనబడిన తోమా
ఇండియాకి మొట్టమొదట సువార్త తీసుకొచ్చాడు ఇంచుమించు 1900 సంవత్సరాల క్రితం. భారతదేశానికి యేసు ప్రభు 12 శిష్యుల్లో ఒకడైన దిదుమానబడిన తోమా సువార్త తీసుకొని వచ్చాడు కేరళ ప్రాంతానికి. కేరళలో ఆయన 7 సంఘాలు కట్టాడు. అక్కడి నుంచి బయలుదేరి తమిళనాడు వచ్చాడు. చెన్నైలో ఒక ప్రాంతంలో ఆయన సువార్త చేసి ఒక గుహలో ప్రార్థనలో గడిపేవాడు. ఆ గుహలో ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు కొంతమంది మత ఉన్మాదంతో నిండినటువంటి వ్యక్తులు వెనక నుండి ఆయన్ని బల్లెంతో పొడిచి హతసాక్షిని చేశారు. దిదుమానబడిన తోమా హతసాక్షి మరణం పొందాడు. యూదా ఇస్కరియోతు ఒక్కడిని తప్పిస్తే మిగిలినటువంటి అపోస్తలులు 12 అపోస్తలులు. యూదా స్థానం ఎవరికి వచ్చిందో తెలుసా మీకు? బైబిల్ చదివితే తెలిసిద్ది, లేకపోతే ఏం తెలిసిద్ది? సీరియళ్ళ పేర్లని, సినిమా పేర్లు తెలుస్తాయి. యూదా స్థానం ఎవరికి వచ్చిందంటే మత్తీయ అని ఆయనకు వచ్చింది. 12 అపోస్తలుల్లో మత్తీయ ఒకడు. ఒక్క యోహాను మినహాయించి మిగిలిన 11 మంది అపోస్తలులు హతసాక్షులుగానే కన్నుమూశారు. అలాగున్న సంఘంలో కొంతమంది తమ ప్రాణాన్ని క్రీస్తు కొరకు అలా పానార్పణంగా పోయటానికి దేవుడు అనుమతించాడు, ఆమోదించాడు. కొంతమందికి హతసాక్షి మరణాన్ని పొందడానికి దేవుడు సెలవిచ్చాడు. ఆయనే సెలవిచ్చినప్పుడు ఆయన ఎలా అడ్డగిస్తాడు? సంఘం తన్ను తాను నిరూపించుకుంటున్నప్పుడు దేవుడు అడ్డగించాడు. ఓకే, నా ప్రేమను నేను నా రక్తంతో నిరూపించా, నీ ప్రేమను కూడా నీ రక్తంతో నువ్వు నిరూపించాల్సి ఉంది. అందుకే కొంతమంది నిన్ను తిట్టేటట్టు అనుమతిస్తాడు, కొట్టేటట్టు అనుమతిస్తాడు. కొంతమంది నా దగ్గరకు వచ్చి అవుతారు, చర్చికి పోతున్నానని ఏం కొట్టినా కొడుతున్నాడు నా భర్త అని. కొట్టడం కాదు, అవసరమైతే చంపినా సరే క్రీస్తు కోసం కన్ను మూస్తాను, కానీ క్రీస్తును మాత్రం వదలను అనేదే నిజ విశ్వాసం. నా ఊరోళ్ళు వెలేశారన్నా నేను చర్చికి పోతున్నాను. అవును, ఊరోళ్ళు వెలేస్తే మనసుకు గాయం, ఆ గాయం నువ్వు పొందాలి. ప్రభువా, ఇదిగో నా కోసం నువ్వు ఉమ్ములు సహించావు, కొరడా దెబ్బలు తిన్నావు, ఇదిగో నీ కోసం నేను వెలివేతకి ఇష్టపడ్డాను, ఇదిగో ఇది నా ప్రేమని ఎడలనే నీ సాక్ష్యం. అది అర్థమైందా? ప్రభు నీ ఎడల చూపించిన ప్రేమ నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా చూపించబద్దులమై ఉన్నాం. హతసాక్షుల కవిల ఒకటి ఉందండి. కవిల అంటే పుస్తకం, హతసాక్షుల పుస్తకం. ఆ పుస్తకంలో కూడా కొంతమంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ సంఖ్య ఇంకా సంపూర్తి కాల. ప్రకటన గ్రంథము 9వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు 6వ అధ్యాయము 9వ వచనం చూడండి. బాయ్, ఇంట్రెస్ట్గా వింటారా లేకపోతే పెందలాడి ప్రార్థన చేయమంటారా? ఇంట్రెస్ట్గా వింటారా, పెందలాడి ప్రార్థన చేయమంటారా? ఎంతమంది లైన్లో ఉన్నారు చెప్పండి, చేతులు ఎత్తి. చెప్పాయా, మేము అందుకే వచ్చాం. మరి ఇక సంతలో తిరిగినట్టు అటు ఇటు తిరగొద్దు నాయన. ఎక్కడోళ్ళు అక్కడ ప్రశాంతంగా కూర్చోండి. తడగో ఒకళ్ళు లేసి అటు ఇటు తిరిగారంటే నాకు చిరాకు. అని నాకు డౌట్ వచ్చింది, నేను చెప్పేది అర్థం కాక తిరుగుతున్నారా అయ్యింది. కాబట్టి దయచేసి తిరగొద్దు, ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. రైట్, చెప్పు. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాద సత్యస్వరూపి పరిశుద్ధుడా ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, చూసారా, దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడ్డారంట. వీళ్ళు ఇచ్చిన సాక్ష్యం, వీళ్ళు చెప్పిన వాక్యం కొంతమందికి మంట పుట్టించింది. మంట పుట్టించింది, మంట పిచ్చిరేగింది. అసలు ఏందిరా వీళ్ళు గోల? ఇంతమంది ఉంటే వీళ్ళందరిని వదిలిపెట్టి యేసుప్రభు ఒక్కడే దేవుడు, యేసుప్రభు ఒక్కడే దేవుడు అంటే మా అన్న ఏం కావాలా? అసలు ఇదేంది అంటే, మరి నిజంగా సృష్టికర్త ఆయనే అని అన్ని గ్రంథాలు చెప్తున్న సాక్ష్యం అదే. అది నిజం. ఆ నిజం చెబితే ఒక్కొక్కడికి నచ్చట్లా, మంట పుట్టింది. తాము చెప్పిన వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును కొంతమందిని హతం చేశారంట. అలా హతం కావటానికి దేవుడు అనుమతించాడు. ఎందుకు అనుమతించాడంటే సంఘము కూడా తన్ను తాను నిరూపించుకునే ఛాన్స్ దేవుడు ఇచ్చాడు హతసాక్షి మరణము ద్వారా. ఆ లెక్క గురించి మాట్లాడతాడు చూడు, చదువుకున్న వాళ్ళు చూడండి. వారు నాథ సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు. ఎవరో వీళ్ళు తెలుసా? వాళ్ళు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, వాళ్ళు చెప్పిన వాక్యాన్ని బట్టి ఎవరైతే ద్వేషించి వీళ్ళని చంపారో వాళ్ళు అనుకున్నారు చంపిన వాళ్ళు చచ్చిపోయారా అనుకున్నారు. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఆడికి పోలా, దేవుని సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు దేవుని సముఖంలో వాళ్ళు ఉన్నారు. ఆ ఆత్మలు అడుగుతున్నారు ఏమని? అయా, మా ప్రాణాలు తీశారు, మేము సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాం, మా గొంతులు కోశారు, మా ఎడల దుర్మార్గం చేశారు, మరి మా విషయంలో వాళ్ళకి తీర్పు తీర్చవా అని అడిగారు. మరి ఇంత దుర్మార్గం చేశారు కదా, వాళ్ళ మేలు కోసం మేము బోధిస్తే మమ్మల్ని చంపుతున్నారు కదా, మరి తీర్పు తీర్చవా, వాళ్ళని అంతే వదిలేస్తావా అని అడిగారు వాళ్ళు. హతసాక్షులు అడిగితే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడు.
11వ వచనం. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడింది. అది ప్రతిదండన దినములు ఉన్నాయి. ఎవడు ఏ దుర్మార్గం చేశాడో దుర్మార్గం చేసిన వాడికి జరిగే జడ్జిమెంట్ జరిగిద్ది, ప్రతిదండన జరిగిద్ది, తప్పకుండా జరిగిద్ది. ఒక్కడిని కూడా వదిలిపెట్టడు. అయితే ఇంకా వారి వలనే చంపబడబోవు సహదాసుల యొక్క సహోదరుల యొక్క, సహదాసులు అంటే సేవకులు, సహోదరులు అంటే విశ్వాసులు. సహదాసుల యొక్క సహోదరుల యొక్క లెక్క సంపూర్తియగు వరకు కొద్ది కాలం వెయిట్ చేయండి అన్నాడు దేవుడు. ఒకడు అడుగుతున్నాడు, ఏం చేస్తున్నాడు రా మీ యేసు ప్రభు? చంపితే ఏం చేస్తున్నాడు, చచ్చిపోతే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాడు. ఒరే దరిద్రుడా, వాడికి చెబుతున్నా నేను సమాధానం. చచ్చిపోతే సోతా ఊరుకుంటారేమో నువ్వు నమ్మినోళ్ళు, కానీ నేను నమ్మినోడు చావును గెలిచి తిరిగి లేచినోడు. చావును గెలిచి తిరిగి లేచినోడు. దరిద్రుడా, సమాధిలో 3వ నాడు తిరిగి లేచి సజీవుడయ్యాడు. చచ్చిపోయిన లాజర్ను పిలిచాడు. ఎంతోమంది చచ్చిపోయిన వాళ్ళని తిరిగి లేపి తానేంటో నిరూపించుకున్నాడు. కొద్దిగా ఆగరా. ఏం చేస్తున్నాడు మీ యేసుప్రభు? ఏం చేస్తున్నాడు అంటే, సంపటం నీ చేతనైతే చచ్చిన వాళ్ళని సజీవంగా తిరిగి లేపటం నా దేవుడికి సాధ్యమగును. ఇప్పుడు తీసుకెళ్తాం, కాసేపట్లో దైవజనుడిని తీసుకెళ్ళి భూస్థాపన చేస్తారు. మీరు అందరూ చూసారా దైవజనుడి ఫోటోని, ఆ వీడియోస్ని చూశారు మీరు. కాసేపట్లో తీసుకెళ్ళి భూస్థాపన చేస్తారు. ఆ దైవజనుడిని భూస్థాపన చేసిన తర్వాత కొద్ది కాలానికి ఆ దేహం ఛిద్రమవుతుండొచ్చు, మట్టిలో మట్టిగా కలుస్తుండొచ్చు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఒకరోజు రాబోతుంది త్వరలో 2వ రాకడ. ఆ 2వ రాకడలో ఏం జరిగిద్దో తెలుసా? యేసు ప్రభు ఒక కేక వేస్తాడు. ఆ కేక వేసినప్పుడు తన యందు విశ్వాసం ఉంచి ప్రాణం ఇచ్చినటువంటి వారు, చనిపోయిన వారందరి సమాధులు తెరవబడి మృతులు అక్షయులుగా లేపబడతారని రాసింది బైబిల్లో. మృతులు అక్షయులుగా లేపబడతారని రాసింది గ్రంథంలో. అది మనకున్న నిరీక్షణ. ఆ నిరీక్షణ లేనోడు తీసుకెళ్లి కట్టెల్లో తగలబెడతాడు, గుంటలో పూడి మట్టిలాట పడేసి వస్తాడు. కానీ మనం అలా కాదు. ఓ బంగారు పోస్తుని కానీ నిధిని కానీ దాచిపెట్టినట్టు పెట్టెలో పెట్టి పైన మూత పెట్టి ప్యాక్ చేసి నీట్గా భూస్థాపన చేసి వస్తాం. నిరీక్షణ ఏంటో తెలుసా? ఇందులో పాతి పెట్టబడుతున్న మనుషుడు తప్పకుండా తిరిగి సజీవుడై లెగుస్తాడు. ఈసారి లేచే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? ఈసారి లేచే శరీరం ఎలా ఉంటుందో తెలుసా? కత్తితో పొడిచినా సావదు, కర్రతో కొట్టినా సావదు. దానికి ముసలితనం ఉండదు. 30 సంవత్సరాల పరిపూర్ణ వయస్కుడు ఎలాగైతే ఉంటాడో, స్త్రీ అయినా పురుషుడైనా అలాగా పరిపూర్ణ వయస్కులుగా ఉంటారు, సంపూర్ణ యవనులుగానే ఉంటారు. ఇక ఆ దేహానికి చావు ఉండదు. ఈ మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. 2 వచనాలు చూపిస్తాను చూడండి. తెసలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. కళ్ళు తెరిచి మీరు చెబుతారేమమ్మా? మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. చెప్పు, గట్టి చెప్పు. ఏదో వాళ్ళు నిద్రపోయే వాళ్ళు లేపుకుందా నేను తిప్పలు పడుతుంటే మీరు చెబుతారు. పైన ఎండ అంత కాకబెడుతుంటే నిద్ర వచ్చిందా? పొరపాటును కూడా రాదు. సరే చూడండి అక్కడ ఏం రాశాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. అదుగదుగదుగదుగో నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. చదువు. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు ప్రభువునందుండి, అందుకు బాప్తిసం పొందమని చెబుతుంది, అందుకు రక్షణ పొందమని చెబుతుంది. ప్రభువునందుండి అంటే ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి మృతులైనటువంటి వాళ్ళందరూ కూడా మొదట లేతురు, అద్దుగో లెగుస్తారు. ఆ పరిశుద్ధులు లేచేటప్పుడు ఆ మీదట సజీవులు మనం కోల్పోయిన మన వారిని కూడా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు కోల్పోయిన నీ ఇంటి వారిని నువ్వు చూస్తావు. మనం కోల్పోయిన దైవజనుల్ని చూస్తాం, విశ్వాసుల్ని చూస్తాం, సహదాసుల్ని చూస్తాం, సహోదరులను చూస్తాం. యాడికి పోలా, ఊరు మారారంతే.
ఆ దరిద్రులకు అర్థమై సావట్లే అది. ఏం చేశాడు మీ యేసుప్రభు, ఏం చేశాడు మీ యేసుప్రభు? మా యేసుప్రభు రెండు చేయగలరా? చావును తప్పించి కాపాడగలడు, చంపినా తిరిగి బతికించగలడు. రెండు చేయగలడు. మీకెంతమందికి అర్థమైంది? కొంతమంది అంటారు, మరి అన్నని కాపాడేది ఉండంటే ఒకవేళ దేవుడు నిర్ణయించిన సమయం అన్నకు అంతవరకు ఉందేమో. అతడు సేవ చేయు దినములు సంపూర్తయిన దేవుడు ఆయనకి మంచి హతసాక్షి మరణం ఇచ్చి తీసుకున్నాడు. దైవజనుడు ధన్యుడు, సత్యం కొరకు సాక్షి, ఖాళీగా లేడు. తన సమయం అంతా కూడా దేవుని పనిలో వెచ్చించాడు. 10 మందికి పోషకుడుగా ఉన్నాడు. అనాథలను ఆదరించాడు. దేవుని ప్రేమని చూపించాడు. అన్ని విధాల క్రమంగా నడుచుకున్నాడు. దేవుడిచ్చిన సమయం ప్రకారం ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. త్వరలో 2వ రాకడ జరగబోతుంది. అప్పుడు ప్రభుతో పాటు ఆయన తిరిగి వస్తాడు. దేవునికి స్తోత్రం. అయితే హతసాక్షులుగా కొంతమంది కన్ను మూయటానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సంఘము తన్ను తాను నిరూపించుకోవడానికి ఇచ్చాడు. అర్థమైందా? ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారో తెలియదు. మీలో కొంతమందికి భయం కలిగిద్దాం, ఒక కొంపదీసి నేను అలా హతసాక్షిని అవుతానేమో అని. హలో, అందరికీ ఆ ఛాన్స్ రాదు. అదొక ధన్యత. తెలుసా మీకు ఆ సంగతి? అదొక అంతస్తు. అందరికీ హతసాక్షి మరణం రాదు. కొంతమంది ఫీల్ అవుతున్నారు, భయపడుతున్నారు, అమ్మో నేను చేస్తానేమో, నన్ను కూడా చంపుతారేమో. అంత సీన్ లేదు. అందరికీ హతసాక్షి చావు రాదు. ఒకవేళ వస్తే అంతకన్నా ఉన్నతమైనది ఇంకొకటి లేదు. ఎందుకంటే అది పౌలు, పేతురు, పరిశుద్ధ భక్తుల అంతస్తుకి వెళ్ళిపోయింది. నేను నీ కోసం ప్రాణం పెట్టడమే కాదు, నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టావు, ఇదిగో నీ ధన్యత అని దేవుడు రేపు ఉన్నతమైనటువంటి స్థానాన్ని కేటాయిస్తాడు అక్కడ. అర్థమైందా? నువ్వు కావాలన్నా దక్కేది కాదు అది. ఒకవేళ లక్కు కుదిరి వస్తే స్తోత్రం, కానీ మనం కోరుకుంటే ఏది కాదు. ఆయన దేవుడి చిత్త ప్రకారం ఆయన నడిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు ఊరుకున్నాడు దేవుడు? చంపండి రా, ఎంతమందిని చంపుతారో, నేను చేసేది నేను చేస్తా. మీరు చంపేది చంపుతా ఉంటే మొత్తం ఆత్మలన్నిటిని అక్కడ స్టాక్ చేస్తా. 2వ రాకడలో మొత్తాన్ని తీసుకొచ్చి తిరిగి అందరినీ లేపుతా. హల్లెలూయా. మీకేమన్నా డౌటా? లేపడా? లేపుతాడా లేదా? నిరూపణ ఏంది? ఆయన లేచాడుగా, అనేకుల్ని లేపాడుగా. నిశ్చయంగా మనం కోల్పోయిన మనవారిని కూడా లేపుతాడు. రేపు ఒకవేళ మనం ప్రభు రాకడ కంటే ముందే కన్ను మూస్తే మనం ఉన్న సమాధి కూడా తెరవబడి మనం కూడా లేపబడతాం. ఓకేనా? ఇది మొదటి విషయం. ఎందుకు ఇలాంటివి అనుమతిస్తాడు దేవుడు అంటే దానికి కారణం ఏమర్థమైంది మీకు చెప్పండి? ఇది అర్థం చేసుకుంటే గ్రేటే, బాగా డెప్త్లో ఉన్నట్టే మీరు. ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే ఎందుకు అనుమతించాడు? ఏమోరా బాబా, ఏందో శాలవ అన్నావు, దండ అన్నావు, కంకణం అన్నావు, అర్థమైతే ఒట్టురా బాబా నీకు దన్నురా నాయన అన్నట్టుగా ఉన్నాయి మీ మోకాలు. ప్రభు ప్రాణం పెట్టాడు కదండి. ప్రాణం పెట్టి ఇంత ప్రేమిస్తున్నాడని నిరూపించుకున్నాడుగా. మరి మనం నిరూపించుకునే ఛాన్స్ ఇవ్వద్దా? ఇవ్వాలా లేదా? ఆ ఛాన్సే హతసాక్షి మరణం. ఎక్కడో కొంతమంది చనిపోతే మనకెలా వర్తించిద్దంటే, సంఘములో కొందరు కన్ను మూసినది అందరికీ వర్తించిద్ది. అది సంఘం స్పెషల్. అర్థమైందా? ప్రభు ఒక్కడు ప్రాణం పెడితే అందరికీ ఎలా వర్తించిందో, సంఘములో ఒకరు హతసాక్షి అయినది అందరికీ వర్తిస్తుంది. అలాంటిది 1వ శతాబ్దపు నుంచి ఇప్పటిదాకా ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఓకే, ఇది అందరి సార్వత్రిక సంఘం అంతటికి కూడా అన్వయించబడిద్ది. రేపు సంఘంతో అంటాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టడమే కాదు, సంఘమా నువ్వు కూడా నా కోసం ప్రాణం పెట్టావని మెచ్చుకుంటాడు. మెచ్చుకుంటాడు 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 మెచ్చుకుంటాడు. ఇప్పుడన్నా అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పాలా? మెచ్చుకోవాలంటే ముందు మనం ప్రాణం పెట్టిన సాక్ష్యం. కొంతమందికి ఇంత మాట పట్టమే ఇష్టం ఉండదు. ఏమన్నా మా చర్చికి పోయిన కాడ నుంచి తలా మాట అంటాను నేను బాను అనే సోదోళ్ళు ఉంటారు కొంతమంది. ఏం మాటలు పడితే చిల్లు, ప్రాణమైనా పెట్టాలి యేసయ్య కోసం, పిచ్చిదానా ప్రాణమైనా పెట్టాలి, సమస్తం కోల్పోవడానికి ఇష్టపడాలి. అది ఒరిజినల్, అది నిజమైన భక్తి, అది నిజమైన ఆత్మీయత, అది నిజమైన సమర్పణ. ఓకే, అది మొదటి కారణం. రెండవది, ఎందుకు ఇలా అనుమతిస్తాడో తెలుసా? కొంతమంది బలహీనుల విశ్వాసాన్ని పరీక్షించడానికి కూడా దేవుడు ఇలాంటి వాటిని అనుమతిస్తాడు.
హతసాక్షి మరణాలను అనుమతిస్తాడు. దానికి లేఖనం చూపిస్తాను చూడండి. దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 35వ వచనం ఒక్కసారి చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూసి. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అదిగో అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకు అన్న మాట ఎప్పుడన్నా ఆలోచించారా? జనములను పరీక్షించడానికి, పవిత్రపరచుటకును. ఏమండి, ఒక మాట చెప్తానండి, నువ్వు ఏ ఇబ్బంది పడే పని లేదు. యేసుప్రభు దగ్గరికి రాగానే నీ కుప్పలు వస్తాయి, కోట్లు వస్తాయి, నీ సుడి తిరిగిద్ది, నీకు మామూలుగా ఉండదు. నీకు ఆ ఉద్యోగం వచ్చింది, అప్పులు తీరుతాయి, డబ్బులు వస్తాయి, మామూలుగా ఉండదు. పండగ అసలు ఇక అంతా పండగ. పరలోకం వచ్చింది, భూమి మీద కూడా నరలోకం కూడా వచ్చింది. ఇక రోజు నీకు పండగ అని చెబితే అందరూ ఎగురుకుంటూ వస్తారు. నేనొస్తాను. అందులో మంచి సరుకు ఉంటుంది, మురికి సరుకు కూడా ఉంటుంది. దేవుడి కోసం త్యాగం చేసే సరుకు ఉంటుంది, అవసరం అయితే నిలువున దేవుడికి హ్యాండ్ ఇచ్చి జంప్ అయ్యే సరుకు కూడా ఉంటుంది. అవునా? అందులో ఒరిజినల్ గట్టి గింజ ఉంటుంది, పొట్టు కూడా ఉంటుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గట్టి గింజలు అయి ఉంటారంటావా? పొట్టు కూడా అయి ఉండొచ్చుగా. ఇంత చెప్పినా మారు మనసు పొందలేదు, బాప్తీసం పొందలేదంటే మరి ఇంకా అది ఏ సరుకులోకి వచ్చిందో మీరే ఆలోచించుకోండి. గట్టి గింజకు వచ్చిద్దా, పొట్టుకు వచ్చిద్దా? రైట్. యేసు ప్రభు చేసిన కార్యాలను గురించి విన్నప్పుడు, సువార్త విన్నప్పుడు చాలామంది ఎగురుకుంటా మరి నేను కూడా తనొచ్చు అనుకుంటూ వస్తారు. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? గట్టి గింజలో పొట్టు కూడా చేరిద్ది. మరి ఇప్పుడు పొట్టు శుభ్రపరచాలంటే ఏం చేయాలి? తూర్పారబట్టాలి. పొలాల్లో ఎండాకాలం చేసే పని అదే. ఇది వరి పొలమేనా? అదేనా? ఇందులో జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం. శుభ్రంగా మనల్ని కూడా తీసుకొచ్చేడే కూర్చోబెట్టాడు. ఏం జరిగిందో తెలుసా? కుప్ప తొక్కిన తర్వాత మొత్తం చెత్త అంతా పక్కకేస్తారు. తర్వాత చెత్త అంటే ఈజీ కనపడిద్ది, దాన్ని పక్కన వేస్తారు. ఒడ్లో పొట్టు కనపడదు. దానికి ఏం చేస్తారు తెలుసా? చాట్లకు పోసి తూర్పారబడతారు. నీకు తెలియదు అయింది. తూర్పారబట్టినప్పుడు ఏం జరిగిద్ది? గట్టి గింజ ఒక కుప్ప పడిద్ది, పొట్టంతా ఒక కుప్ప పడిద్ది. దీన్ని ఏమంటారంటే పరిశోధించుట అంటారు. పరీక్షించుట. గాలికి నిలబెట్టినప్పుడు గట్టి గింజ అయితేనేమో బరువుగా ఉంటుంది, కానీ నాకు అక్కడే పడిద్ది. పొట్టు అయితే అల్లంత లెక్క పోయి కుప్ప తేలిద్ది. గట్టి గింజేమో తూర్పారబట్టేవాడి కాళ్ళ దగ్గర ఉంటుంది. పొట్టేమో పోయి అయ్యో నీకు నాకు సంబంధం లేదు, అల్లంత దూరంలో ఉంటాను నేను, అల్లంత దూరంలో పడిద్ది. ఎంతమంది తెలుసు? పొలం పనులు చేసేవాళ్ళు మీకు తెలియాల. నేను చెబుతున్నా. మరి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. ఇప్పుడు గట్టి గింజేదో పొట్టేదో తేలాలంటే అన్ని ప్లస్లే కాదు, కొన్ని మైనస్లు, కొన్ని డ్యామేజ్లు కూడా కనపడాలి. అర్థమైందా? కనపడ్డప్పుడు అసలు రంగు బయటపడింది కొంతమంది. యేసు ప్రభుని నమ్ముకుంటే అందరినీ కాపాడతాడు అనుకున్నాం, కానీ అదేంది అసలు యేసు ప్రభుని నమ్ముకున్న సేవకులనే కాపాడట్లేదు, ఇంకా మనల్ని ఏం కాపాడతాడని జంప్ అవుతారా? లేదు. చంపినా తిరిగి బతికించగలవాడు యేసు ప్రభు. నేను నమ్ముతున్నా. నన్ను పరీక్షించడానికి దేవుడు అలా నా కళ్ళ ముందు కొంతమంది జారిపోయేటట్టు చేస్తున్నాడు. అయినా నేను నా విశ్వాసాన్ని వదిలిపెట్టిన. ఎందుకంటే జారిపోయిన వాళ్ళు భూమి మీద నుంచి జారిపోతారు, కానీ నా యేసయ్య చేతుల్లోంచి జారిపోరు. మొత్తాన్ని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు ఇక బైబిల్లో. అనేక వచనాలు, కుప్పలు వచనాలు. వాటిల్లో ఒకటి ఇందాక మీరు చదివారు, తెస్సలోనిక పత్రిక 2, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో ఉంది. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. మొత్తం తిరిగి లెగుస్తామనే మాట 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం నుంచి కిందికి చదివితే ఉంది. మీరు చూడాల్సిన అవసరంలా. దేవునికి స్తోత్రం. ఆ మాట ఇక్కడ దానియేలు గ్రంథంలో చదివించా ఇందాక. చదువు. నిర్ణయ కాలము ఇంకా రాలేదు గనుక అంత్యకాలము వరకు జనులను పరిశీలించుటకును. అంత్యకాలం అదే నిర్ణయ కాలం. అప్పటిదాకా జనాల్ని పరిశీలించడానికి, పవిత్రపరచుటకును, గట్టి గింజేదో పొట్టేదో తేలగొట్టడానికి బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. అద్దుగో, బుద్ధిమంతులలో కొందరు కూలుదురు అన్నాడు. బుద్ధిమంతులు అంటే ఎవరో తెలుసా? అదే దానియేలు గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనంలో చెప్పాడు.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలు. ఇప్పుడు చెప్పండి, బుద్ధిమంతులు అంటే ఎవరు? ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళు బుద్ధిమంతులు. కూలేదెవరు? బుద్ధిమంతులు. ఎందుకు కూలతారు? జనములను పరిశీలించుటకు, పరిశుద్ధపరచుటకు కొంతమంది కూలేటట్టు దేవుడు అనుమతిస్తాడని ఇక్కడ స్పష్టంగా రాసి పెట్టాడు గ్రంథంలో. అంటే ఎవరు కూలుతారో తెలుసా? ముందు బుద్ధిమంతులు అంటే ఎవరు అనేకుల్ని దేవుని వైపు తిప్పడానికి ఇష్టపడుతున్నారో, సత్యం కోసం నడుం కట్టారో, అనేకులకు సువార్త ప్రకటించి దేవుని వైపు తిప్పుతున్నారో వారిలో కొంతమంది కూలటానికి దేవుడే అనుమతించాడని దానియేలు గ్రంథము 11వ అధ్యాయము ఇందాక మీరు చదివినటువంటి వచనంలో ఉంది. స్పష్టంగా ఉందా? ఏమన్నా కన్ఫ్యూజ్గా ఉందా? ఎందుకు కూలనిస్తాడంట? పొట్టేదో గట్టిగించేదో దేవుడు నిర్ధారణ చేసుకోవాలి. పొట్టు లాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళకంటే చెత్త లాంటి వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు చెబుతారు, ఏం యేసు ప్రభురా, ఆయన నమ్ముకున్న వాళ్ళనే కాపాట్లు ఆవుతున్న సాగు కొడుతుంటే ఏం చేయట్లేదు, ఇక నిన్నే రచిస్తాడు, అరే ఊరుకోరా నాయన, సిలువ మీద ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఆయన కొట్టిన 3 మేకులు తీసుకొని రాలేకపోయాడు, ఆయనే కాపాడుకోలేదు, నిన్ను నన్ను ఏం కాపాడతాడు రా అని మాట్లాడతారు. చెత్త. ఒక మాట చెప్తా, చావకుండా తన్ను తాను రక్షించుకోవటం గొప్పనా? చచ్చిపోయి తిరిగి బతకడం గొప్పనా? పెద్దగా చెప్పండి. ఏ నోటో కొనుక్కుంటున్నారు ఏందండి? చావకుండా తను తాను కాపాడుకోవటం గొప్ప, చచ్చి తిరిగి బ్రతకడం గొప్ప? 3 మేకులు తీసుకోలేకపోయాడు అన్నది ఒకటి మాట్లాడుతున్నారు, కానీ చనిపోయి తిరిగి సజీవుడిగా లేచాడు ఆయన. కాబట్టి పొట్టు వింటది చెత్త మాటలు. ఎవరు వినేది? పొట్టు ఏదైతే ఉందో, ఇక్కడ కూర్చున్న గుంపులో కావచ్చు, ఈ లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, తర్వాత వినేవాళ్ళు కావచ్చు, ఎవరైనా పొట్టు సరుకుంటే ఆ పొట్టు సరుకు వింటది. చెత్త సరుకు మాట్లాడే మాటలు. ఏం చేశాడు దేవుడు, ఏం కాపాడాడు, నీ అప్పులు తీరినాయా, నీ సమస్యలు పోయినాయా, నీ రోగాలు తగ్గినాయా, నీకేమన్నా బాగా అయిందా, నీ ఇంట్లో ఎట్టెందుకు జరిగింది, వాడు ఏం మాట్లాడు, నేరుగా వచ్చి ఏం చేశాడు నీ దేవుడు, ఏం చేశాడు నీ యేసు ప్రభు అనుకుంటూ వస్తారు. ఫస్ట్ డైలాగ్ అదే. అప్పుడు నీ డైలాగ్ ఏంది? అదే వదిన నేను కూడా అనుకుంటున్నాను, ఎంత పోతున్నాను కానీ అబ్బే మనకు అసలు ఏం లాభం లేదు. చెత్త చెబితే ఆ చెత్తకి పొట్టిచ్చే సమాధానం. అదే గట్టి గింజనుకో ఏమంటారు తెలుసా? ఏం చేశాడు అని దేవునికి వెళ్ళిపోతావు, పనికి మాలిందన్న. ఏం చేయాలి? నన్ను రక్షించడానికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి నా కోసం బలై తిరిగి లేచిన వాడు నా దేవుడు. చూడు, ప్రాణం పెట్టాడు, ఇంకేం చేయాలి? నాకు ప్రాణం పెట్టాడు, సరే మరి అప్పులో నిద్రమోహం దానా ఇను ప్రాణం పెట్టినంతగా ప్రేమించి నా కోసం బలైనోడు నా అప్పులు తీర్చడే నిద్రమోహం దానా? అప్పులు ఎక్కువ, ప్రాణం ఎక్కువ? ప్రాణమే పెట్టినోడు నా అప్పుల్ని తీర్చడా? అని నాకు లేని బాధ నీకెందుకే పిచ్చిమోహం దానా? నీకు చేత అయితే నాతో పాటు నువ్వు కూడా ప్రార్థన చేయి. నాకు లేదు బాధ. ఈ అప్పులు ఇంత కాదు, ఇంకా ఎంత అయినా సరే నా ప్రభు ఒక్క అద్భుతం చేస్తే చాలా అడ్రస్ లేకుండా పోతాయి మొత్తం. తీర్చకపోయినా పర్వాలేదమ్మాయి, నేను వదిలిపెట్టినా. పోయి ఏ వాగులో పడతావు పడు, నేను అంతే, నేను వదిలిపెట్టినా. ఏ సైన్ సచ్చిన వదిలిపెట్టినా. పూర్తిగా అప్పుల పాలే, పూర్తిగా సర్వనాశనం అయిపోయినా సరే నేను మాత్రం వదలను అను. ఇంకా సౌండ్ ఉండదు. గట్టిగా ఇచ్చే సమాధానం అది. పొట్టు లేదు, పొట్టు. ఈ పొట్టు ఈ చెత్త దగ్గరగా చేరి, ఉరి చెత్త దగ్గరకు చేరి పొట్టుకు చెప్పిద్ది, ఏందో నువ్వు ఆ చర్చికి పోయిన కాడ నుంచి ఇంకా బాధలు ఎక్కువైనాయి అనగానే నేను కూడా అది అనుకుంటున్నాను. అదినే అసలు నిజంగా అంతమందికి అయితే పర్లేదు కదా, అంతమందికి అయితే నయం కదా, ఎందుకు చర్చికి పోయిన కాడ నుంచి ఏందన్న బాధలు అసలు ఎక్కువైపోయాయి. అసలు నిజంగా ఏం చేయమంటావు వదినా? ఏం చేసేది ఏంది అసలు? మానుకో ఆ చర్చి, పాడు బొట్టు ఏమి లేకుండా ఏంది చండాలంగా చర్చి వద్దా మనక. ఏందమ్మా, ఎప్పుడన్నా అంతకుముందు సినిమాకి వచ్చేదానివి? ఆ చర్చికి పోయిన కాడ సినిమా కూడా ఎగ్గొట్టావు. అది సీరియల్ చూడకపోతేవి, సినిమాలు చూడకపోతుంటే అప్పుడప్పుడు నాతో పాటు పేటకు వచ్చేదాన్ని, అద్దంకి వచ్చేదాన్ని, ఆ మేదరమెట్టు వచ్చేదాన్ని, ఒంగోలు పోయి చూసి వచ్చేవాళ్ళం మనం. అసలు ఏమి లేకపోయా. అట్టాటి చీరలు కట్టేదానివి,
దిష్టి బొమ్మలాగా తయారయ్యి ఆంతున పోతా ఉండవు, ఏమి లేకుండా చండాలంగా. ఏమవుతుంది మనకు వద్ద అంతేనంటావు. సరిగ్గా వచ్చే వారి నుంచి పాన్లే సరిపోయా, పొట్టు చెత్త రెండో దగ్గర చేస్తే రెండు తగలబెట్టడానికి పనికొస్తాయి. బస్తాలకి ఎత్తుకునే కాదు, ఆ చెత్త దానికే, ఈ పొట్టు దానికే. దేవునికి స్తోత్రం. మరి ఇవన్నీ తేలాలంటే టెస్ట్ కావాలిగా, పరీక్ష కావాలిగా. కానీ గట్టిగించేమంటా తెలుసా? నా తండ్రి నన్ను పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడు, నా విశ్వాసాన్ని అగ్ని పరీక్షలో పెట్టాడు. నేను పరీక్షలో పాస్ అవ్వాలి. అన్నీ ఆలోచించా, నాకు తెలుసు. ఆయన చేయాలనుకుంటే ఒక్క అద్భుతం, ఒక్క నిమిషం చాలు. చచ్చిపోయి 4 దినాలు సమాధిలో పెట్టబడిన లాజరు రా బయటికంటే వచ్చినాడు. ఆయన అలాంటి అద్భుతాలు చేసిన దేవుడు. మరి నా విషయంలో ఎందుకు ఇలా మౌనంగా ఉన్నాడంటే నన్ను పరిశోధిస్తున్నాడు. పరిశోధించు ప్రభువా. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. నా విశ్వాసమే సువర్ణమై సువర్ణమై అగ్ని పరీక్షకు నిలచినదై నిలచినదై. ప్రభువా నీవే ప్రత్యక్ష మగువేళ, ప్రభువా నీవే ప్రత్యక్ష మగువేళ. మెప్పు మహిమ ఘనత నాకే కదా, మెప్పు మహిమ ఘనత నాకే కదా. ఆశ్రయము నీవే, ఆధారం నీవే, ఆదరణ నీవే, ఆశ్రయము నీవే. ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి గట్టిగా. గట్టిగా ఏమంటది? హల్లెలూయా అంటదా? నన్ను పరీక్ష నాలికలో ఉంచాడు నా దేవుడు. ఈ పరిశోధన పూర్తయిన తర్వాత నన్ను ఘనపరుస్తాడు, నా తలనెత్తుతాడు. నేను కోల్పోయినవన్నీ నాకు ఇస్తాడు. హల్లెలూయా. విశ్వాస పరీక్షలో ఏబున్నప్పుడు ఏబు అన్నీ పోయినాయి. ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, కడుపును పుట్టిన బిడ్డలు పోయారు, సమస్తం పోయారు, అన్నీ కోల్పోయి. చివరికి కట్టుకున్న భార్య ఏబు దగ్గరకు వచ్చి ఏమందో తెలుసా? ఒళ్ళంతా జబ్బుతో కుళ్ళిపోయి చిల్ల పెంకు తీసుకొని గీరుకుంటా, దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుణ్ణి అడుగుతా ఉంటే, కట్టుకున్న భార్య, ఏబుని ఎంతో ప్రేమించే భార్య వచ్చి ఏమందో తెలుసా? ఇంకా సిగ్గులేదా? దేవుడు దేవుడు అంటున్నావు, దేవుడు ఉన్నాడా? దేవుడుంటే అతనికి కనికరం ఉందా? ఉంటే నీ పరిస్థితి ఇలా ఎందుకు మారింది? నీ ఆస్తులంతస్తులు ఏమైపోయాయి? దాసదాసి జనాంగం ఏమైపోయింది? కడుపును పుట్టిన 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు కదా. ఒళ్ళంతా కుళ్ళిపోయి జబ్బు పాలైపోయి ఇంకా దేవుడు అంటున్నావా? ఒకవేళ దేవుణ్ణి స్తుతిస్తే కనికరం లేదేమో, తిట్టు. నేను చెప్పినంత వైనంగా కూడా చెప్పలామా? దేవుణ్ణి దూషించి మరణము కమ్మ నేను. దేవుణ్ణి తిట్టు నువ్వు జావు, దేవుణ్ణి తిట్టు నువ్వు జావు అందామె. అంతకుముందు ఆయనతో కలిసి కూర్చొని భజన చేసిన ఆమె. అప్పుడు ఏమన్నాడో తెలుసా? దేవుడు అనుభవించిన మేలు, దేవుడు అనుగ్రహించిన మేలులన్నీ అనుభవింప తగుదుమా? దేవుడు అనుమతించిన ఒక కీడును సహింపజాలమా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవాపా అన్నాడు అన్నాడు. వాస్తవంగా ఆమె అనుకుంది, ఒట్టి మూర్ఖుడు, చెప్పినా అర్థమై సావు, ఈ మూర్ఖుడు ఎట్ట చేస్తాడో అనుకుంటూ పోయింది. నేను కాదు మూర్ఖురాలని, నువ్వే మూర్ఖుడు అనుకుంటూ పోయి ఉండొచ్చు. కానీ ఎవరు గెలిచారో తెలుసా? ఫైనల్లో ఏబే గెలిచాడు. ఏబును దేవుడు మరలా దర్శించి కోల్పోయిన దాని అంతటికి ప్రతిగా 2 అంతలు దయచేశాను అని రాస్తుంది. దాసదాసి జనాంగాలు, ఒంటెలు, ఎడ్లు, గాడిదలు, పశువులు సమస్తము 2 అంతలు దయచేశాడు. పిల్లల్ని మాత్రం 10 మందికి 10 మంది 20 మందిని ఇవ్వాలి, కానీ 10 మందినే ఇచ్చాడు. మీరు చదివితే ఏబు గ్రంథంలో 10 మంది పిల్లల్నే ఇచ్చినట్టు ఉంటుంది. మరి 10 మంది పిల్లలు పోయినందుకు 10 మందికి 10 మంది 20 మందిని ఇవ్వాలి కదా. మరి 10 మందిని ఎందుకు ఇచ్చాడంటే మిగిలిన 10 మంది ఆడికి పోవాలా, ఆయన దగ్గర ఉన్నారు. అర్థమైందా? అప్పుడు 20 మంది ఉన్నట్ట కాదా? ఆడొక 10 మంది ఉన్నారు, ఈడొక 10 మంది ఉన్నారు. ఆడ 10 మంది ఎవరి పేరు మీద ఉన్నారు? ఏబు. ఇక్కడ 10 మంది ఎవరి పేరు మీద ఉన్నారు? ఇద్దరిని కలిపితే ఎంతమంది అయ్యారు?
ఇప్పుడు మొత్తం 200 ఇచ్చాడు చూడండి. లెక్క కరెక్ట్గా ఉంటుంది. దేవుని లెక్క. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పాలి. కాబట్టి ఒకటి మనం ఫైనల్గా గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభువును నమ్ముకోవటమే మన ధన్యత. యేసు ప్రభువును నమ్ముకున్నోడు ఏది పోగొట్టుకోడు. అది ఒట్టి మాట, యాడికి బావు, మొత్తం ఆయన చంకలా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్పేది జోక్ కాదు. నీ ఆస్తులు, అంతస్తులు, పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యము, ప్రాణము, నీ వారి ప్రాణం మొత్తం ఆయన గుప్పెట్లోనే ఉంది. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు. కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం. ఈడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన చెందకు. నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంతమందికి విశ్వాసం ఉంది? ప్రభువుని నమ్మిన నా సమస్తము భద్రం, ఏది పోగొట్టుకోను అన్నోళ్ళకి ఎంతమందికి విశ్వాసం ఉందో ఒకసారి చేతులు ఎత్తండి. ఆఖరికి మన వారి ప్రాణాలతో సహా. నువ్వు కోల్పోయిన నీ అన్న, తమ్ముడు, తల్లి, తండ్రి, నీ కడుపును పుట్టిన బిడ్డైనా సరే నీ కోసం భద్రంగా ఉంటారు. నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు. నీ రక్త సంబంధీకుల్ని కోల్పోయి ఏడుస్తుండొచ్చు. అప్పుడప్పుడు వాళ్ళకి జ్ఞాపకాలు తెచ్చుకొని దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా? ఎందుకు బాధపడుతున్నావు? నా వాక్యం విని, నా గ్రంథం చదివి, నా విషయాలు తెలుసుకొని కూడా ఇంకా నువ్వు బాధపడుతున్నావా? కొద్ది కాలమే కదా ఈ ఎడబాటు. మళ్ళా నువ్వు కోల్పోయిన వస్తువు నీ దగ్గర తీసుకొస్తా కదా, నేను నీకు చూపిస్తా కదా. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా? నా కుమారి, నా కుమారుడా, నువ్వు కోల్పోయిన వారిని తిరిగి నీ ముందుకు తెస్తాను. అంతేకాదు, ఇంకెప్పటికీ నీ నుంచి విడిపోకుండా శాశ్వతంగా నీకు ఇస్తాను. శాశ్వతంగా ఇస్తాను. ఆ రోజు సిగ్గుపడతావు నువ్వే. ఈరోజు ఎన్నోసార్లు ఫీల్ అయ్యావుగా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు ఇట్లా, ఎందుకు చేసావు తండ్రి, ఎందుకు చేసావు అని అలిగావుగా కొన్నిసార్లు నా మీద. ఎదుగో చూడు, నా వారు అన్నావు కదిగో చూడు, నా బిడ్డ అన్నావు కదిగో నీ బిడ్డను చూడు, నా భర్త అన్నావుగా భర్తను చూడు, భార్య అన్నావుగా భార్య, అన్న అన్నావుగా అన్నను చూడు, తమ్ముడు అన్నావుగా తమ్ముడిని చూడు, తండ్రి నా తండ్రి అన్నావుగా నీ తండ్రిని చూడు, నా తల్లి అన్నావుగా నీ తల్లిని చూడు. చూడు, ఆత్మల్ని నిర్మించింది నేను, శరీరాలను నిర్మించింది నేను. లేని వాటిని ఉన్నట్టు రప్పించడం తెలుసు, ఉన్న వాటిని లేనట్టు చేయటం తెలుసు, లేని వాటిని మళ్ళీ రప్పించడం నాకు తెలుసు. నేను అర్థం కాలేదా నీకు? ఇప్పుడు మా నాన్న నేను కోల్పోయానండి. ఆయన అంటే నాకు చాలా ఇష్టం, అభిమానం. నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఆయన దేవుని పాదాల చెంత నిరభ్యంతరంగా సంతోషంగా ఉన్నాడు, ఆనందంగా ఉన్నాడు, పరదేశ మహిమలో ఉన్నాడు. ఒకరోజు వస్తుంది, తిరిగి తప్పకుండా నేను ఆయన కలుస్తాం. ఈసారి కలుసుకుంటే ఇక ఎప్పటికీ విడిపోం. అక్షయ దేహాలతో శాశ్వతంగా కలిసే దేవుడిని ఆరాధిస్తాం. ఇప్పుడు చెప్పు, ఏదన్నా మనం కోల్పోయేది ఉందా ప్రభువులో? ఏదన్నా కోల్పోయేది? ఆఖరి నీ ప్రాణంతో సహా తిరిగి నీకు ఇవ్వబడింది. ప్రభువులో నువ్వు కోల్పోయేది ఏదో ఒకటి చెప్పు నాకు. అవమానం పొందావా? శాశ్వత ఘనత వచ్చింది నీకు. ఇక్కడ నలుగురు ముందు, మనుషుల ముందు అవమానం పొందావేమో, ఈరోజు 4 దెబ్బలు తిన్నావేమో నలుగురి ముందు, కానీ రేపు అక్షయమైన ఘనత వచ్చింది నీకు. అక్కడ కోట్లాది మంది దూతల ముందు, కోట్లాది మంది మానవుల ముందు ప్రభువే నిన్ను గురించి ఏం చెబుతాడో తెలుసా? నా కుమార్తెయా, నా కుమార్తె, పిచ్చిదయా. నేనంటే పిచ్చి, దీనికి తిక్కలది, పిచ్చిద్దా ఇట్రా అని దగ్గర తీసుకొని, నా కోసం దెబ్బలు తిందాయా నా పిచ్చి కూతురు అంటాడు. నా కోసం తన్నులు తిందాయా నా పిచ్చి కూతురు, నా కోసం పొద్దస్తమానం నా కలవరింతే ఈ పిచ్చిదానికి అంటాడు.
సహోదరుడు నిన్ను చూపించి ఈ పిచ్చోడికి ఎప్పుడు నేనే, ఎన్ని నష్టాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఒక మాట నన్ను సనగల అడుగుతాడు, నా మీద కోపం రాలేదా నీకు? అన్ని బాధల్లో నెట్టాను కదా, అన్ని సమస్యలు అనుమతించాను కదా, అన్ని అవమానాల్లో తోసాను కదా, నీకేం అనిపించలేదా? ఎందుకయ్యా? అవమానానికి అప్పగించిన నువ్వే, ఘనతకు అప్పగించినా, దుఃఖం ఇచ్చిన నువ్వే, సంతోషం ఇచ్చినా స్తోత్రం. హల్లెలూయా. చెప్పు నాన్న, గట్టిగా చెప్పు. నేనెందుకు అట్ట ఫీల్ అయ్యాను ప్రభా? నేను ఫీల్ అవ్వను, కాలేదు, అదే సంతోషం అని కోట్ల మంది ముందు, కోట్లాది దూతలు మనుషుల ముందు ఆయన నీ తలనెత్తుతాడు, నిన్ను గనపరుస్తాడు, నీ విశ్వాసాన్ని ఘనపరిచి మాట్లాడతాడు నా యేసయ్య. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుందండి? ప్రభువులో ఉన్న మనం ఏది పోగొట్టుకోము, ఏది కోల్పోము. ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి, ఫలానాది పోగొట్టుకున్నాను అన్నా అని. ఏం పోగొట్టుకోగలవు? నీ ప్రాణమే తిరిగి నీకు ఇవ్వబడిద్దే, నీ వారి ప్రాణం కూడా నీకు ఇవ్వబడిద్దే, నీ అవమానాలు ఘనతలుగా మార్చబడతాయే. నా ఘనత పోగొట్టుకున్నానన్నా అంటే రెట్టింపు ఘనత నీకు అక్కడ ఉంది కదా, ఇక్కడ ఉంది, అక్కడ కూడా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలా అవమానకరమైన మాటలు తిన్నాను నేను. ఆ మాటలను బట్టి ఏడ్చుకున్నాను. ఒక దినాన నా ప్రభువు నన్ను దగ్గరగా తీసుకున్నాడు, గుండెగా హత్తుకున్నాడు. బాధపడకరా, అవసరాన్ని బట్టి కొన్ని అవమానాలు అంతే, వాటిని నేను ఘనతగా మారుస్తాగా. నా మీద విశ్వాసం ఉందా? వదిలేసే, వాటిని గురించి నువ్వు ఆలోచించమాకు, వదిలేసే. ధైర్యపరిచి వెన్ను తట్టి ముందుకు నడిపించాడు. నా కష్టకాలంలో, నేనున్న దీనస్థితిలో నా స్నేహితులు నన్ను చూసి మొహం తిప్పుకొని వెళ్ళారు. బాధపడ్డాను, దేవుని వైపు చూశాను. డోంట్ వరీ అన్నాడు. ఈరోజు ఆనోళ్లే నన్ను చూసి మొహం తిప్పుకున్న నా ఫ్రెండ్స్లో కొంతమంది, మీ శాలేం రాజు ఎవరో కాదు, నా ఫ్రెండేనా అని వాడు చెప్పుకునేటట్టు నా దేవుడు చేశాడు. ఇక్కడే చేశాడు, భూమి మీదే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఘనత పోగొట్టుకున్నానంటే ఘనతకి రెట్టింపు ఘనతనిచ్చేవాడు. నేను పైసలు పోగొట్టుకున్నా ప్రభు అంటే రెట్టింపుగా, పట్టసఖ్యముగానంత సమృద్ధినిచ్చే దేవుడు నా దేవుడు. చెప్పు, నువ్వేం కోల్పోయావు? చెప్తా నేను దాని సమాధానం. ఏది మిస్ కాదు. నీ త్యాగాలన్నీ మేఘాలలోనా మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలోంచినావు. మేఘాలలోనా మెరుపుంచినావు, మేఘాలలోనా మెరుపుంచినావు, త్యాగాలయందేమా అనురాగాలోంచినావు, త్యాగాలయందేమా అనురాగాలోంచినావు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంటి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా. చాలునయ్య నీ కృప నా జీవితానికి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు నిమిత్తం ఆయన నామంలో నువ్వు పడే ప్రయాస, నువ్వు చేసే త్యాగం, నువ్వు పడే కష్టాలు, పొందే అవమానాలన్నీ ఆయన చూస్తూనే ఉన్నాడు. వీటన్నిటిలో నిన్ను పరీక్షిస్తూనే ఉన్నాడు. నీ స్పందనలు ఏంటనేది మొత్తం నమోదు చేసుకుంటానే ఉన్నాడు. తగిన కాలమందు నువ్వు చేసిన త్యాగానికి, పడిన ప్రయాసకి ప్రతిఫలం ఇవ్వడానికి నా తండ్రి నీకు సిద్ధపరిచింది దాచబడి ఉంది. నమ్మితే స్తోత్రం చెప్పు. త్యాగం జేబులో ఉంది 50, జేబులో ఉంది 50. కఠినంగా జరుగుతుంది సేవలోకి వచ్చిన కొత్త.
పెద్ద వయస్కుడు, దాదాపు 60 ఏళ్ళు పైబడిన దైవజనుడు వచ్చాడు. ప్రార్థన చేసి వెళ్తున్నాడు. ఒట్టి చేతులతో పంపి బుద్ధి కాల. ఉందే 50. ఆ 50 ఉంటే 10 రూపాయలు పచ్చడి తెచ్చుకున్నా ఎట్లుందంటే పరిస్థితి కనీసం 3 రోజులు గడిచిద్ది కదా అన్నట్టుంది. మరి సేవకు వచ్చాం, ఎవరిని అడగం, చేజాప అడగం, రోషం మాటపడం. మరి దేవుడికి అవమానం కదా మనం చేజాప అడిగితే. దేవునికి మహిమ. కానీ ఇంకా ఏం లేదు, వేరే మార్గం లేదు. ఎవరు నాకు అప్పు ఉన్నవాళ్ళు ఎవరు లేరు. నేనే జనాలకు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు. ఒక 50 రూపాయలు అంటే 5,000లా కనపడుతుంది. ఏం చేయాలా? ప్రభుకి స్తోత్రం. ఉన్నది 50 ఆయన చేతిలో పెట్టి పంపించా, ప్రార్థన చేయగారని. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. సంతోషం బాబు అని. ఆయనకు ఆనందం. ఇప్పుడు నాకు నెక్స్ట్ ఏంటి? అయినా నాకు తెలుసు నేను చేసింది నా దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా నా అవసరానికి తప్పకుండా ఆయనే సహాయపడతాడు. ఇన్నాళ్ళు నన్ను పోషించింది ఆయనే చూసుకుంటాడని వదిలేశా. మీరు నమ్మండి నమ్మకపోండి, అదే రోజు సాయంత్రానికి 1200 నా చేతికి వచ్చింది. 1200. 50 రూపాయలు ఎక్కడ, 1200 ఎక్కడ? ఇన్ని రేట్లో చూడు. త్యాగాన్ని చూస్తాడు. అసలు నీ త్యాగం, నీ సమర్పణ, నీ ప్రేమ, ఆయన కొరకు నీకున్న ఆసక్తి, సాటి మనిషి పట్ల నీకున్న బుద్ధి, వాళ్ళు ఉన్న బాధలను బట్టి నీకు చేయాలనే మనసు, అదంతా చూస్తాడు. అవతలాళ్ళకి ఆపదలో నీకు కష్టంగా ఉన్నా కూడా నువ్వు ఆదుకున్నావు అనుకో, దోతలకు చెప్పి మురుసుకుంటాడు. ఆ పిచ్చిదాన్ని చూసావా? ఆమెకే లేదు, వెర్రిమోహంది. చూడు ఎట్ట చేసిందో, మొత్తం ఇచ్చేసింది. నా బుద్ధే. దోతలు అంటారు నీ బిడ్డకి నీ బుద్ధి రాక ఎవరి బుద్ధి వచ్చింది ఏసయ్యా? నీ బుద్ధే ప్రభా. మెచ్చుకుంటాడు. ఆ తిక్కలోని చూసావా? ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూస్తా ఊరుకుంటాడు అని చూడు, ఉన్నదంతా తీసిస్తాడు. వాని సంగతి చూసుకోడు పిచ్చోడు. నా తండ్రి మురిసిపోతాడండి, మురిసిపోతాడు. మురిసిపోయి ఊరుకుంటాడా? ఆయన పిడికిలి విప్పి ఇచ్చాడంటే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి, బయట నుంచి, సొంత రోళ్ళు కాకుండా. కూటం అయిపోయింది, లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బయట రోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. అమ్మా వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి, దూరం, కొంచెం అన్నం ఉంటే పెట్టొచ్చు కదా అన్న. మాకే లేదు టికానాడ. స్తోత్రం. మాకే లేదు. ఎట్లా చేయాలా? అయ్యా మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, అది కూడా కొంచెమే ఉంది. ఆ ఉన్నదానిలోనే వండి పెట్టి మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, టైం అయింది, వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా, ఏదైనా పెట్టుమా అన్న. 2 కేజీలు వండింది, 2 కేజీలన్నర ఏమో వండేసింది. లేదు, కటకట్టలాడుతుంది పరిస్థితి. ఆ ఉన్నదానిలోనే త్యాగం. త్యాగాలయందేమా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారండి. మా అమ్మ నవ్వుతూ వచ్చాయా, త్యాగాలేం బాగానే చేపిస్తావు, మరి మన సంగతి ఏందండి? మన సంగతి ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. అంతేలే. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు 60-70 క్వింటాలు వండుతారు. 60-70 క్వింటాలు తమ్ముడు. చిన్న మాట, 60-70 క్వింటాలు అంటే వారానికి వచ్చి 12-14 క్వింటాలు వండుతారు. వారానికి వచ్చి ఇక నెలకు లెక్కేసుకో, 60-70 క్వింటాలకు పైన వండుతూనే ఉంటారు, పెడతానే ఉంటారు. ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ. పో, 2 కేజీలు ఎక్కడ? త్యాగం 2 కేజీలు. దేవుడిచ్చిన సమృద్ధి మనల్ల కాదు దాన్ని ఆపటం. హల్లెలూయా. ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కిరాణా షాప్లో సరుకులు కట్టించుకుంటుంది తల్లి కొడుకుతో వెళ్ళి. పొట్లాలు కడతా ఉన్నాడు, ఆమె చెప్పిన ఎచ్చాలన్నీ కడుతున్నాడు. ఈడేమో కూర్చొని ఈ పిల్లోడు ఉన్నాడు కదా, కూర్చొని ఇవి ఉంటాయి కదండి పల్లీలు, ఏమంటారు, శనక్కాయ పప్పు, వాటికెళ్ళి చూస్తున్నాడు. ఈయన పొట్లాలు కడతా పిల్లోడుగా, అరే తీసుకోరా, మూత తీసుకో అన్నాడు. వాడు తీసుకోవట్లా. అతనికి వెళ్ళి చూస్తున్నాడు, సీసాకి వెళ్ళి చూస్తున్నాడు. అందులో దాని నిండా పల్లీలు ఉన్నాయి, అదే శనక్కాయ పప్పు. వాడు తీసుకోవట్లా. అలాగని దానికి వెళ్ళి చూపు మానుకోవట్లా, దానికి వెళ్ళి చూస్తున్నాడు, తీసుకోవట్లా.
వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, తీసుకోరా అంకుల్ చెప్తున్నాడుగా తీసుకో అంటే, నోండి మమ్మే అన్నాడు. ఆ పొట్లాలు గట్టి ఆయన తీసుకోనా తీసుకోరా తీసుకోవచ్చుగా అని పొట్లాలు గట్టు అయిపోయినాక ఆయన మోద్దీసి ఆ గుప్పిడి బట్టి ఇచ్చాడు. ఆయన ఎప్పుడైతే గుప్పిడి బట్టి ఇచ్చాడు అప్పుడు చేతులు చెప్పాడు. ఆయన గుప్పిడి దోశల నిండా వచ్చినాయి. అప్పుడు పోసుకున్నాడు జేబులకి. వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ అడిగింది, ఏమన్నా మర్యాద అది? అంకుల్ తీసుకోమన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చుగా, తీసుకునేడు ఆయన ఇచ్చినా తీసుకోకూడదు. అలాంటిది ఆయన ఇచ్చినప్పుడు తీసుకుని అదేదో ముందే తీసుకుంటే పెద్దల్ని గౌరవించినట్టు ఉంటుంది. అంటే అది కాదు మమ్మే, అది కాదు, నేను తీసుకుంటే నా చేయి అంతా, నా చేతితో తీసుకుంటే ఒక జేబు కూడా రావు, అందుకే కొంచెం ఓపిక పెడితే అంకులే ఇస్తాడులే అని నిలబడ్డా. చూడు అంకులు ఆయన చేతితో ఇచ్చాడు, నా పై జేబు నిండింది, కింద ఉన్న 2 జేబులు నిండినాయి, ఇంకా చేతిలో ఉండే. చూసావా? ఆ అంకుల్ ఎంత ఇస్తాడో తెలియదు కానీ మనకున్నాడు ఆయన డాడీ. ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన, ఆయన పిడికిలి విప్పితే పట్టజాలనంత దీవెన. సమృద్ధి సమృద్ధి. ఈరోజు దరిద్రతతో నువ్వు ఉండొచ్చు, ఫుడ్కి లాటరీ కొడుతుండొచ్చు, టికానా లేని స్థితిలో ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని కోసం త్యాగం చేస్తున్నావు, మర్చిపోవద్దు. అప్పులైతే దేవుని కోసం అయ్యావు, శ్రమ పడితే దేవుని నిమిత్తం పడుతున్నావు. దీనంతటికి ప్రతిగా నా దేవుడు పిడికిలి విప్పి నీకు ధారాళంగా ఇచ్చే రోజు ఒక రోజు ఉంటుంది. ఆ రోజు నీ కన్నీళ్ళు ఆనందనాట్యంగా మార్చబడతాయి. ఆ రోజు నువ్వు కూడా 10 మందికి ఇచ్చే స్థితిలోకి వస్తావు. నా దేవుడు ఆ కార్యం చేస్తాడు. నమ్మకం లేదా? ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈరోజు మనం ఇబ్బంది పడుతుండొచ్చు కొద్ది కాలం ఈ శ్రమలో, ఈ పరీక్షా కాలం పూర్తయిన తర్వాత. సో పరిశోధన కోసమే లేమి, పరిశోధన కోసమే అవమానం, పరిశోధన కోసమే హతసాక్షి మరణం, పరిశోధన కోసమే కొన్ని రకాల ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు, వ్యాధులు, బాధలు. ఇందులో పాస్ అవ్వాలా ఫెయిల్ అవ్వాలా? పెద్దగా చెప్పండి. సాగలేకపోతున్నావా? ఎదురెత్తున్నట్టుందా? దేవుని వైపే చూడు. సాగలేని జీవిత సమరములో, సాగలేని జీవిత సమరములో వేగమే దూతనంపి బావుగా నిలిపావు. చాలునయ్య నీ కృప నా జీవితానికి, చాలునయ్య నీ కృప నా జీవితానికి. సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా, చాలునయ్య నీ కృప. హల్లెలూయా. చెప్పు, ఇప్పుడు ఏం పోగొట్టుకుంటావు నువ్వు? చెప్పు, ఇంకేమైనా డౌట్ ఉందా? ఆస్తి పోగొట్టుకుంటే 4 గంటలు ఇస్తాడో ఎంత ఇస్తాడో తెలియదు, ఇచ్చేది ఖాయం. నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలు, నీకు పుట్టిన వారిని కూడా నా తండ్రి ఆశీర్వదిస్తాడు. నీకు భయం ఉంది నా పిల్లల గతి ఏమో అని, అది కూడా చెప్తున్నా, నీకు పుట్టిన వారిని కూడా నా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను అని నేను వాగ్దానం చేస్తున్నాను. ఈవేళ నీ పిల్లల్ని దరిద్రులుగా ఉంచను, నేను వాళ్ళని సమృద్ధి గలవారుగా చేస్తాను. వారు అనేకులకు ఇచ్చేటువంటి వారుగా, నిన్ను బట్టి నీ ఆశీర్వాదం నీ పిల్లల మీద కూడా వచ్చేటట్టు నేను చేస్తాను అని మాట్లాడతాడు ఆయన. నీ సంతానాన్ని బ్లెస్ చేస్తాడు, నీ కలిగిన సమస్తాన్ని దీవిస్తాడు. ఒకటే పట్టు పట్టు గట్టిగా, పొట్టులాగా ఉండొద్దు, గట్టి గింజలాగా నిలబడు దేవుని కోసం. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న ఈ జీవితం నీకు అంకితం. ఇంకా రెండో దాని వైపు తిరిగేది లేదు, ఇంకో దానికి మెత్తబడేది లేదు, చేయి జాపేది లేదు, సాష్టాంగ పడేది లేదు. ఈ బ్రతుకు నీకు అంకితం. కులం ఏమన్నా అనుకోని, మతం ఏమన్నా అనుకోని, నా కులం వద్దు, మతం వద్దు, నాకు సత్య మార్గం కావాలి, నాకు ప్రభువు కావాలి. ఎవరేమన్నా అనుకోని. నిందలే వచ్చినాయా? నువ్వు ఎరగని నీ మీదకి వచ్చి పడ్డాయా? నిందల పాలయ్యావా? డోంట్ వరీ. నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే. ఈ స్థితి చూసి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారి సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను,
కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ. నిందలు వస్తే రానే, నిందలన్నీ వందలే. ఎస్, ఇన్ని ప్రచారం చేశారు నా మీద, ఇన్ని డైరెక్ట్గా యూట్యూబ్ లైవ్లు పెట్టి మాట్లాడారు నా మీద. నవ్వుకున్నా. చెప్పుకోండి ఎన్ని ఆ నిందలన్నీ నాకు పూదండలై మెడలో పడతాయి. చెప్పకండి. నా దేవుడు చేసిన కార్యం, నిందించిన వాళ్ళంతా అభావులు అయిపోయారు. నన్ను అలాగనే నా తండ్రి ఇంకా గనుపొచ్చి తీసుకెళ్తున్నాడు ముందుకు. నా ఎదుట తలుపులు తెరిచింది నా ప్రభు, దాన్ని ఎవడు మూయగలడు? నీకు కూడా అదే చెప్తున్నాను. ఎందుకు దేవుడు కఠినమైన పరిస్థితులను రాణిస్తాడంటే వరుసగా కొన్ని కారణాలు చెప్పాను. హతసాక్షి మరణమే కాదు, కొన్ని కోల్పోవటం కానీ, కొన్ని నష్టాలు పొందటం కానీ, కొన్ని మాటలు పట్టడం కానీ, కొన్ని దెబ్బలు తినటం కానీ, కొంతమందిని లాస్ అవటం కానీ, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి దేవుడు అనుమతిస్తాడు. వాటిలో 3 చెప్పా. మ్యాటర్ క్లియర్గా ఉన్నా నేను. మొట్టమొదటిది, ఎందుకు అనుమతిస్తాడు? మన నిజాయితీ, మన నమ్మకత్వాన్ని నిరూపించుకోవటానికి, మన ప్రేమను కూడా ఆయనకు చూపించడానికి. రెండవది, పరిశీలించడానికి. గట్టి గింజ పొట్ట. ప్రైజ్ ద లార్డ్. దేనికి? పరిశీలించడానికి, పరిశోధించడానికి, పరీక్షించడానికి. 2, మూడవది, ఆ త్యాగాలను బట్టి మనకు బహుమానం ఇవ్వడానికి, మనకు రెట్టింపుగా ఘనపరచడానికి. ఇప్పుడు అందరూ పొందింది వేరు. క్రీస్తు కోసం హతసాక్షి మరణం పొందినటువంటి దైవజనుడి జీవితం చూడండి. నిన్న పోలీసు వాళ్ళు అక్కడ ఉండి, పోలీసు వాళ్ళు ఆ అంబులెన్స్ని సాగనంపుతుంటే ఎట్టుందో తెలుసా? ఒక సైనికుడు అంత్యక్రియలు జరిగినట్టుంది నాకు. అంత బెటాలియన్ దిగి ఊహించారు అది. నేను అది చూసి దేవుని కృతజ్ఞతలు చెప్పుకున్నా. ఆయన క్రీస్తు కొరకు ఒక సైనికుడు. ఆయన ఉండేది హైదరాబాద్ సికింద్రాబాద్ సైనిక్పూర్ అనుకుంటాను. ఆయన ఉండేది కూడా సైనిక్పూర్లోనే. ఆయన సాగనంపింది కూడా ఒక సైనికుడిని సాగనంపారు. ఎంతమంది ప్రజలు చచ్చినా బతికినా అది సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు కోసం నిలబడ్డాడు, క్రీస్తు కోసం హతసాక్షి అయ్యాడు. క్రీస్తు ఆయన్ని ఘనపరిచి ఈరోజు ఇదిగో వేలాది మంది మధ్య ఇప్పుడు ఇంకాసేపట్లో ఆయన్ని తీసుకెళ్తారు. దేవుడిచ్చే ఘనత అక్షయమైంది, ఇక్కడ అక్కడ కూడా. ఆమేన్. చాలా ఎస్పీలు కూడా ఉండి, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉండి సాగనంపారు. రాజకీయ నాయకులు ఉండి, ప్రభుత్వ అధికారులు ఉండి జాగ్రత్తగా జనాల్లోంచి సాగనంపారు. దేవుని మయంపరిచా. నీ సైనికుడిలాగానే సాగనంపుతున్నావు ప్రభా, నీకు స్తోత్రం. నీ కృతజ్ఞతలు ప్రభా అని దేవుని మయంపరుచుకున్నా. నా తోటి యోధుడు కూలాడని ఒక పక్క బాధ, నా సహదాసుడు నాతో పాటు గళమెత్తేటువంటి దైవ జనాంగం, నా తోటి యోధుడు, తోటి సైనికుడు, ఇక నేను భూమి మీద ఉన్నంత వరకు నాకు కనబడ్డాడు కదా. అదొక బాధ ఉంది. అయినప్పటికీ దేవునికి మహిమ. మళ్ళీ కలుసుకుంటాంగా. అంతం కాదుగా, మనకు చావు లేదుగా. ప్రభుకి స్తోత్రం. అంతం లేదు. క్రైస్తవుడికి చావు లేదు. అందుకే క్రైస్తవ సమాధుల మీద ఏముంటుంది తెలుసా? ఫలానా మార్కు గారు ప్రభునందు నిద్రించిరి, ఫలానా మరియమ్మ గారు ప్రభునందు నిద్రించిరి అనే ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? నిద్రపోతున్నారు, తిరిగి లెగుస్తారు అని. ఆ నిరీక్షణ మనకు. 2 దినాలుగా కొంచెం హెల్త్ బాగా ఇబ్బందిగా ఉంది. వెళదామని ఆలోచించి కూడా కష్టం, జర్నీ నాకు సమస్య అవుతుందని ఆగాను. లేకపోతే మనసు భయంకరంగా ఇబ్బంది పడ్డాను, వెళ్ళాలని. కానీ కొద్దిగా హెల్త్ ఇష్యూస్ని బట్టి నేను వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇదంటే దగ్గర కాబట్టి, అసలు నాకు అందికి కాబట్టి వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. అలాగే దీన్ని కూడా డుమ్మా కొట్టేవాడిని నేను. దేవునికి స్తోత్రం. మరి రవి పాష గారి ప్రార్థన, మీ అందరి ఆశ, ఎంత భారీ ఏర్పాట్లు చేసుకుని ఉన్నాడు ఆయన. నాకు తెలియదు ఇట్లా చేసుకున్నాడని, ఇంత హడావుడి చేశాడని. అమ్మ నేను డుమ్మా కొడితే గందరగోళం అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏదైనా మీ అందరి ఆశ. మొత్తం మీద ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాను కానీ నా మనసు అంతా అక్కడే ఉంది. పర్వాలేదు, దేవుడు
చూసుకుంటాడు. దేవుడికి తెలుసు పరిస్థితులన్నీ. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి, మనం ఎదుర్కొనే శోధనలు, సమస్యలు, బాధలు, వేదనలు ఎందు నిమిత్తం? ఒకటి, మనల్ని మనం నిరూపించుకోవడానికి దేవుని ఎదుట. రెండవది, పరీక్షింపబడటానికి. మూడవది, పరీక్షలో పాస్ అయి మెప్పు, మహిమ, ఘనత పొందడానికి. నాలుగవది, వినండి, నాలుగవది, ఎందుకు ఇలాంటి కఠినమైన పరిస్థితులను దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు కొన్ని అంటే, మనలో ఉన్న కొన్నిటిని దుళ్ళగొట్టడానికి, శుద్ధి చేయడానికి. బంగారాన్ని అగ్నిలో ఎందుకు కాలుస్తారో తెలుసా? బంగారమేగా, అయినా కూడా దానిలో కూడా మురికి ఉంటుంది. ఆ మురికి ఎప్పుడు బయటకు వచ్చిందో తెలుసా? అగ్నిలో వేసినప్పుడే బయటకు వచ్చింది. అగ్నిలో కాల్చి దాన్ని పుటం వేస్తారు, శుద్ధి చేస్తారు. అలాగే మనం బంగారం లాంటి వ్యక్తులమైనా మనలో సహా మురికి ఉంటుంది. అగ్ని పరీక్షలో ఉంచినప్పుడే అది శుద్ధీకరణ పొందింది. నాలుగవది, మనల్ని శుద్ధి చేయటానికి, పవిత్రపరచడానికి అని చదివారు ఇందాక మీరు. మనల్ని అగ్ని పరీక్షలో ఉంచుతాడు. తప్పదండి. భూమి మీద 30 ఏళ్ళు ఉద్యోగం, 30 ఏళ్ళు ఉద్యోగం అండి. కష్టపడి చదివితే సచ్చి చెడి 30 ఏళ్ళకి ఉద్యోగం వచ్చింది. అక్కడ నుంచి ఆ 30 ఏళ్ళు మళ్ళీ ఉద్యోగం చేసి 60 ఏళ్ళు వచ్చేటప్పటికి సెలవు కప్పి దండేసి ఇంకా అంటారు. అంటే రిటైర్మెంట్. ఈ 30 ఏళ్ళు ఉద్యోగం ఇవ్వటానికే బతుకాలం పరీక్షల్లో పాస్ అవ్వాలి. శాశ్వత కాలం అక్షయ కిరీటం ఇచ్చి, అక్షయ జీవం ఇచ్చి, నిత్య జీవం ఇచ్చి, సింహాసనం ఇచ్చి, రాజదండం ఇచ్చి, రాణిని చేసి, రాజును చేసి నిన్ను పరిపాలనలో పెట్టాలంటే మరి నీకు ఎగ్జామ్స్ వద్దా? పరీక్షలు వద్దా? కాబట్టి అన్నీ ఇచ్చినట్టు చేస్తాడు, తీసినట్టు చేస్తాడు, ఏమీ లేనట్టు చేస్తాడు, లేనివన్నీ ఉన్నట్టు. ఏది చేసినా మొత్తం మన లైఫ్లన్నీ ఆయన చేతిలో ఉన్నాయని మాత్రం మర్చిపోవద్దు. ఎందుకు ప్రభువా, ఏంది ఈ తోముడేంది, ఈ బాధలేంది, ఈ సమస్యలేందా? ఓరి పిచ్చోడా, ప్రకృతి నియమం చూడరా. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు. దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు. శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా, ఇది సత్యం, ఈడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నాలుగవది ఎందుకు? మనల్ని. రెండవది పరీక్షించడానికైతే, నాలుగవది పరిశుద్ధపరచడానికి. మనలో ఆయనకు నచ్చని కొన్ని ఉంటాయి, వాటిని అన్నిటినీ తొలగించి మనల్ని శుభ్రపరిచి ఆయన స్వరూపంలోనికి మార్చుకోవడానికి కొన్ని పరిస్థితులను మనకి అవసరాన్ని బట్టి అనుమతించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూస్తే రాస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని. నేను బైబిల్ మూసేశాను, ఇంకా ముగిస్తున్నా, ఇంక అయిపోయింది. ఇంకా సేపట్లో చాలామన్నా నువ్వు ఉండన్నా నేను ఉండను, జంపు ఏంటి. కానీ చెప్పే ఒక ముక్క జాగ్రత్తగా వినండి, చదువునానా. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. అవసరాన్ని బట్టంట, అవసరాన్ని బట్టి కొంచెము కాలము మీకు కొన్ని సమస్యలను బట్టి దుఃఖం కలుగుతుంది. ఎందుకయ్యా ఈ బాధలంటే దేవుడిచ్చిన సమాధానం అవసరము అన్నాడు. ఏం అవసరం అంటే, వాటి ద్వారానే నువ్వు శుద్ధ సువర్ణం కావాలి, వాటి ద్వారానే నీలో ఉన్న దుర్లక్షణాలన్నీ తొలగిపోవాలి, వాటి ద్వారానే నువ్వు శుద్ధీకరణ పొందాలి. అర్థమైందా? అగ్ని పరీక్షలో 2 తేలుతాయి. ఒకటి, అగ్ని పరీక్షలో 2 తేలుతాయి బంగారానికి. ఒకటి, అది ఒరిజినల్లా డూప్లికేట్ అనేది తేలిద్ది అగ్ని వల్ల. బంగారపు కమ్మి దొరికిందని బంగారపు కొట్టుకు పోయావనుకో, ఏం చేస్తాడు? తీసుకొని డబ్బులు ఇస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు తెలుసా? దాని మీద యాసిడ్ వేస్తాడు. యాసిడ్ అంటే ఏం తెలుసా? ద్రవ రూపక అగ్ని, నీటి రూపంలో ఉన్న అగ్ని. అది పోస్తే కాలిద్ది,
ఖాళీ ఒకవేళ నకిలీది అనుకో దాని అసలు రంగు బయటకు వచ్చింది, ఒరిజినల్ అనుకో ఇంకాస్త మెరిసిద్ది. స్తోత్రం, హల్లెలూయా. అంటే రెండుకి ఉపయోగపడేది అగ్ని. ఒకటి, అది ఒరిజినలా నకిలీయా తేలటానికి. రెండవది, ఆ అగ్నిలో కాల్చినప్పుడు దాని లోపల ఉన్న మురికంతా శుద్ధీకరణ పొంది శుద్ధ సువర్ణం అయితే. మేలిం చేసిన బంగారానికి రేట్ ఎక్కువ, మేలిం చేయని బంగారం రేట్ ఎక్కువ? మీకు తెలియదుగా, చెప్పండి. మేలిం చేసిన దానికి రేట్ ఎక్కువ, చేయని దానికి ఎక్కువ? మేలిం చేయటం అంటే ఏంది? శుభ్రపరచటం, శుద్ధీకరించటం. స్తోత్రం, అవునా? కల్తీ గిల్తీ ఏమైనా ఉంటే మొత్తాన్ని క్లీన్ చేసి ఆడబెడతాడు. ఒరిజినల్ బంగారాన్ని నీకు తెలుస్తాడు, దానికి రేట్ ఎక్కువ. అలాగ మన విలువైన పాత్రలం కావాలంటే మనలో మనకు తెలియకుండానే మురికి ఉంటుంది. ఆ మురికి ఆయనకు మాత్రమే తెలుసు. వేటి ద్వారా ఆ మురికిని వెళ్ళగొట్టాలో, మనల్ని శుద్ధి చేయాలో దేవుడికి తెలుసు. కాబట్టి మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని మేలిమి బంగారంలా చేయడానికి అవసరాన్ని బట్టి కొన్ని ప్రతికూలతల్ని దేవుడు మన జీవితాల్లోకి ఆయనే అనుమతిస్తాడు. అవసరం తీరిన తర్వాత ఉంచమన్నా ఉంచడం. ఎంతమందికి విశ్వాసం ఉంది? మరి అందరి లైఫ్ లాంటివి కాదురా తల్లి నీ లైఫ్. అందరి జీవితాలు లాంటి జీవితం కాదు నీది. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. అందరి లైఫ్ లాంటిది కావాలా నీకు? మరి అప్పుడు ఇట్లాంటివి ఏమి ఉండవు. మరి అందరి జీవితాలు లాంటి జీవితం కావాలా నీకు? ప్రత్యేకింపబడిన జీవితం కావాలా? ప్రత్యేకింపబడిన జీవితం నీది. నువ్వు అనుకుంటున్నావు ఏంది, నాకు చదువు రాదండి, అయినా సరే నువ్వు దేవుడు కూతురువే. దేవుడు నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీ లైఫ్ డిఫరెంట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరి జీవితాలు ప్రత్యేకించబడ్డాయి కాబట్టి నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావు. లేకపోతే శుభ్రంగా అందరూ జీవిస్తున్నట్టు లోకంలో జీవించేవాడివి, జీవించేదానివి. కానీ కాదు, నువ్వు ప్రత్యేకించబడ్డావు కనుక నువ్వు వచ్చి అక్కడ కూర్చున్నావు. నిన్ను ప్రత్యేకించుకున్నాడు. అందుకే నిన్ను ప్రత్యేకించుకున్నాడు. నీకు సిద్ధపరిచిన రాజ్యం ప్రత్యేకమైంది, సింహాసనం ప్రత్యేకమైంది, కిరీటం ప్రత్యేకమైంది, నీకు సిద్ధపరిచిన భవిష్యత్తు ప్రత్యేకమైంది. కాబట్టి నీకుండే ఎగ్జామ్స్ కూడా స్పెషలే. స్తోత్రం, పెద్దగా చెప్పండి. ప్రత్యేకమైన లైఫా కాదా? కావాలా వద్దా జీవితం? మరి అప్పుడు ప్రత్యేకంగా మరి శుద్ధీకరణ కూడా కావాలి. అందుకే ఇతరులకు ఉన్న ట్రీట్మెంట్స్ మనకు ఉంటాయి. అది ఎందుకో మనకు అర్థమైంది, మిగిలినోడికి అర్థమై సావదు. మీకు ఎందుకు ఇట్ట అంటే మన లెక్కలు మనకి దేవుడికి తెలుసు, వాళ్ళకేం తెలుసు? అందు గురించి చూసి వస్త్రాలు చించుకోవడం తప్ప వాడికేం తెలియదు, మనకు తెలుసు. అందుకే మనం ప్రతికూలతల్లో కూడా జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే. ఏమండి, నేనంటే మీలో ఎంతమందికి అభిమానం అండి? నిజం చెప్పండి, నేనంటే అభిమానం ఎంతమందికి? ఇంకా నేను వెళ్తున్నానులే, మళ్ళీ మీరు చెప్పండి. శాలం అయ్యా నువ్వంటే మాకు చాలా అభిమానం అయ్యా, అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అటకెళ్ళిచ్చండి. అమ్మో, ఇంతమందికి అభిమానం ఉందా నేనంటే? దేవునికి స్తోత్రం కదా. ఇంత అభిమానం కదా నాకు, ఇంత అభిమానం నాకు. అమ్మో ఎంత అభిమానం ఉందో. నేను యేసుప్రభుని నమ్ముకోకముందు కష్టాలు, నమ్ముకున్నాక నెమ్మది వచ్చింది. నమ్ముకున్న తర్వాత కొంతకాలానికి మళ్ళా స్టార్ట్ అయింది కౌంటర్, మళ్ళా స్టార్ట్ అయింది. అంతకుముందు అంటే పాపాలను బట్టి వచ్చింది, ఇప్పుడు పాపాలు కడుక్కున్నా, మళ్ళా స్టార్ట్ అయింది నేను కౌంటర్ అనుకున్నా. అంతకుముందు బాధలు వచ్చినాయి, అవన్నీ అంతకుముందు చేసిన పాపాలను బట్టి వచ్చినాయిలే. ఇప్పుడు యేసు రక్తంలో కడుక్కున్నా, పరిశుద్ధులు అయ్యాంగా, ఇంకేం ఉండదులే అనుకున్నా. ప్రభులోకి వచ్చి కొంతకాలం నడిచిన తర్వాత మళ్ళా స్టార్ట్ అయినాయి బాధలు. ఏం బాధలు అని వర్ణించే టైం లేదులే, వచ్చినాయి. ఇప్పుడు సీత బాధలు సీతే, పేద బాధలు పేతయని, నీ బాధలు మీ, నా బాధ మొత్తం నా దగ్గర నాకు వచ్చినాయి. వచ్చినప్పుడు నేను అనుకున్న మాట ఏంటో తెలుసా? నా ప్రాణం నేను తీసుకుంటే ఆత్మహత్య చేసుకొని సచ్చి నరకానికి పోతా. అట్లొద్దు, నా ప్రాణం ఏదో వంకతో నువ్వు. ఎందుకంటే నాలాంటి వాడు ఒకడు బతికుండటం అనవసరం. నాది అసలు సరైన జన్మే కాదు. ఎప్పుడు ఎవరితో చెప్తున్నా ఈ మాటలు? యేసయ్యని నమ్ముకున్నాక యేసయ్యతో చెప్తున్నా. నాలాంటి వాడు ఒక వేస్ట్ ఫెలో, నాలాంటి ఒక దౌర్భాగ్యుడు, నాలాంటి బలహీనుడు, నాలాంటి అస్థిరుడు
ఏమండి, నాలాంటి దరిద్రుడు, ఎందుకంటే అంత దరిద్రంతో ఆడుతున్నా, నాలాంటి ఒక దరిద్రుడు బతకటం వేస్ట్, తీసేయి. మీరు నమ్మండి, నమ్మకపోండి. మీకు ఐడియా ఉందా? ఒంగోలు బ్రిడ్జి, చిలకలూరుపేట ఒంగోలు బ్రిడ్జి, దానికి ఇటు పక్క సపోటా తోట ఉంటుంది, దాని ఎదురుగా రిపీట్మెంట్ ఒకటి ఉంటుంది, దాని మీద కూర్చొని ఈ మాటలు చెప్పాను నేను దేవుడికి. ఏ ప్లేస్లో చెప్పానో కూడా చెప్తున్నాను నేను. పోవటం, పెద్దగా ఏడవటం, ఈ మాటలు చెప్పటం, ఆయన మాత్రం మౌనం. అసలు ఉన్నాడో, ఏడున్నాడో, చూస్తున్నాడో లేడో అనే డౌట్లు కూడా సైతాన్ తెచ్చాడు. మళ్ళీ మనసులో పరిశుద్ధాత్మ, అదే దరిద్రుడు, ఆయన లేకపోవడం ఏందిరా, ఆయన ఉన్నవాడు సజీవుడు, అవునవును ఉన్నాడు, ఉంటే మరి ఏంది ఇది, ఈ పరిస్థితి ఏంది అంటే అప్పుడప్పుడే విశ్వాసంలోకి వస్తున్నా కదా, ఆ బాధలు తట్టుకోలేక ఇట్లా అడిగా దేవుడిని. ఆయన మాత్రం ఏం సమాధానం చెప్పట్లా, మౌనం. అలా కొంతకాలం గడిచింది. తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ రోజు అలా ఎందుకు నలిపాడు. ఆ రోజు ఆ కఠినమైన శ్రమల్లో గుండా నన్ను తీసుకెళ్ళి, ఎలాంటి కఠినమైన పరిస్థితి అంటే బతుకు మీదే విరక్తి పుట్టింది. మీలో కొంతమంది అంటుంటారు కదా, సావన్న రావట్లా, ఏసై కూడా దయగలగట్లా నా మీద, నేను చస్తే నరకానికి పోతా, ఆయన చంపితే పోతా, ఆయన చంపట్లా నన్ను, ఎప్పుడు పోయిద్ది మాయదారి ప్రాణం, ఎప్పుడు పోయిద్ది దరిద్ర బతుకు, ఎప్పుడు చస్తానో అని అనుకోవట్లే. అనుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. నాకంటూ గొప్ప అయింది, చేతులు ఎత్తి అనుకుంటే ఏంది అనుకున్నారా బ్రదర్స్? మీరు అనుకోలేదా? ఏం జీవితం రా నా బతుకు, దరిద్ర బతుకు అనుకోలేదా? సరే, మీరు అనుకోకపోతే మీరు మనగాళ్ళు అండి, మీరు గొప్పోళ్ళు, ధైర్యవంతులు, నేను పిరుకోండి, భయస్తుడిని, పనికి మాలను అనుకున్నాను నేను. పోనీ నాకంటే మీరే మనగాళ్ళు అనుకోండి, పోండి, ఏం పోయింది ఇప్పుడు, స్తోత్రం. కానీ నన్ను అలాంటి కొలిమిలోకి తీసుకెళ్ళి మళ్ళీ బయటికి తెచ్చి ఆయన ఇప్పుడు చూపిస్తున్న దాన్ని చూస్తే మతిపోతుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఎరా అప్పుడు అంత సేటు ఏడిచావు కదా, ఇందుకేరా నిన్ను ఇలా తయారు చేయాలనే అలాంటి శ్రమల్లో గుండా తీసుకెళ్ళాను ఆయన. మీరెవరండి? నేనేముండండి? ఈ ఎండ ఏందండి ఇది? ఈ ప్రేమ ఏందండి? పనులు లేవు, ఆవులబెట్టి డబ్బులు వచ్చే పనులు ఉన్నాయిగా, మిరగాయల కోతలు నడుస్తూనే ఉన్నాయి, ఆ పని ఈ పని ఉంటానే ఉంది, శుభ్రంగా పోతే 400-500 కూలి కూడా బాగా పెంచి ఇస్తున్నారు ఈ మధ్య. అన్నీ ఆడబడేసి ఇటు బడి పరిగెత్తిరి, ఏందండి ఇది? మీ హృదయాల్లో అంత చోటు ఎవరిచ్చింది? నా ప్రభు ఇచ్చింది. ఎలా చేశాడు? ఆ కఠినమైన శ్రమానుభవాల్లో గుండా తీసుకొచ్చి నలగొట్టి నిలబెట్టాడు. ఈరోజు నువ్వు అదే ప్రయాణంలో ఉండొచ్చు, తప్పకుండా నిన్ను కూడా ఒక వెలుగు వెలిగిస్తాడు నా దేవుడు. నమ్మితే పొందుకుంటావు, లేకపోతే నీ కర్మ. దేవుణ్ణి ఎదిగిన తర్వాత కూడా నలగొట్టబడుతున్నావంటే ప్రత్యేకింపబడిన జీవితం. నాకేం దేవుడి దేవాల అంత పెద్ద నలుగుడేం లేదులేయ్యా అంటే నువ్వు నల్లరాయివి. నల్లరాయి వరుసలో పెట్టుకోవడానికి కొంటాం కదా మనం, కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడానికి, పునాదుల్లో వేయటానికి, బేస్ మట్టం కట్టుకోవడానికి నల్లరాయి వాడతాం కండి. నల్లరాయి 4 మూలల మొఖాలు ఉంటుంది రాయి, అదేగా. ఎంత ఉంటుంది? 8,000 ఉంటుంది ఒక్కో రాయి వచ్చి. 8,000 అనగానే వేలా అన్నట్టు చూశారు. 1000 కాదు, 100 కూడా కాదు, అది 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది మహా ఉంటే. నల్లరాయి ఎంత ఉంటుంది? నల్లరాయిని తయారు చేయడానికి పెద్ద చాకిరి అవసరంలా. మొలాడు తీసుకొని ఫస్ట్ కడ్డీరాళ్ళు ఎడగొట్టి ఒక దెబ్బకు ఒక నల్లరాయిని కొట్టచ్చు. దానికి ఏమైనా పెద్ద పనితనమా? ఒక దెబ్బకి ఒక ముక్క కేకు ముక్కలా పక్కన పడిపోతాయి. నల్లరాయి తేల్చడానికి పెద్ద చాకిరి ఉండదు. ఫస్ట్ కడ్డీరాళ్ళు కొట్టుకొని ముక్కలు చేసుకుంటే నల్లరాయి, అవునా? దానికేం పెద్ద పనితనాలు అవసరంలా. ఒకరోజు పూనుకున్నాడంటే కొట్టేస్తాడు, 100-150 రాయి లెక్క లేకుండా కొట్టి అవతల పడేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కానీ ఒక అందమైన శిల్పాన్ని చెక్కాలంటే ఒక్కరోజులో అయిద్దా? ఒక అందమైన షేప్ని, ఒక అందమైన ఆకారాన్ని 10 మంది చూసి అబ్బా ఎంత బాగుంది అనే ఒక ఆకారాన్ని చెక్కాలంటే ఎంత టైం పట్టిద్ది? చాలా కాలం పట్టిద్ది. ఆ రాయి కూడా ఎన్ని తన్నులు తినాల్సి ఉంటుంది? నల్లరాయి ఏమో 2-3 దెబ్బలు అయిపోయింది నల్లరాయి. కానీ శిల్పం అట్ట కాదు. శుభ్రంగా క్యారేజ్ పెట్టుకొని వస్తాడు, మధ్యాహ్నం దాకా కొడతాడు, క్యారేజీలో అన్నం తింటాడు, కాసేపు అడ్డం పడతాడు చెట్టు కింద, మళ్ళీ సుత్తెబులు తీసుకొని మళ్ళీ కొడతా మొదలు పెడతాడు. అట్ట నెలలు కొడతాడు. ఈ శిల ఆ నల్లరాయిని చూపించి అడిగిద్ది, సార్ ఒక మాట, ఏంటి? దాన్నేమో 2 దెబ్బల్లో ఏనం చేసావు, నన్నేంది క్యారేజ్ పెట్టుకుని అలా వచ్చి కొడుతున్నావు, అచ్చం ఇదే పని పెట్టుకున్నావు ఏంది?
రోజు కొడతావా? మరి దాన్ని ఎందుకు కొట్టట్లా? ఏయ్ నర్మయ్, అది వేరు, అది రాయేగా, అది రాయే, నేను రాయనేగా, నువ్వు రాయివే. మరి అది వేరు నేను వేరు, అంతే. అది వేరు, నువ్వు వేరు, నేను వేరా? ఏందంట? అదేమో భూగర్భంలోకి వెళ్ళిద్ది, నువ్వేమో ప్రజల ముందుంటావు. దాన్నేమో పాదాల కింద, నిన్నేమో ప్రజల ఎదుట. నిన్ను చూసి ముగ్ధులవుతారు, దాన్నేమో అడిగేసి తొక్కి ముందుకు వస్తారు. అలా కావాలా, ఇలా కావాలా? ఎలా కావాలి? నన్ను చూసి ముగ్ధులయ్యేదే కాదు. మరి రోజు కోటింగ్ తప్పదు. మరి ఇప్పుడు చెప్పండి, మనకేమన్నా అనవసరంగా కోటింగ్ ఉంటుందా? అవసరాన్ని బట్టి ఉంటుందా? నా యేసయ్య చేతుల్లో ఎంత చెక్కబడతామో అంత సౌందర్యవంతులం అవుతాము, అంత వ్యక్తిత్వపు అలంకరణ వస్తుంది, ఆకర్షణ వస్తుంది, అంతమందికి దీవెనగా కూడా మారుతాం మనం. ఎంత కోటింగ్ తింటే అంత ఆకర్షణ. తెలుసా మీకు? శాలేం రాజు అంటే సరదాగా వచ్చాడు అనుకున్నారా? రోట్లో పెట్టి పచ్చడి దంచినట్టు దంచి 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 తీస్తే అని నువ్వంటే మాకు అభిమానం అన్నయ్య అన్నాను. ఈ అభిమానం అన్నయ్య నీ మొక్క పొందని రోడ్లు రోకలతో దంచి 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 పొట్టోలిసి తీసుకొచ్చాడు బయటికి రాకొట్టి. ఏమన్నా అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? రోడ్లు వేసి దంచుతుంటే ఎందుకు ప్రభా ఇది దంచుడు అంటే అవసరం లేదు మీరు అంటే. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా. 9-10 ఏళ్ల పిల్లగాడి దగ్గర నుంచి నన్ను నలగొట్టడం మొదలుపెట్టాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, 9-10 ఏళ్ల పిల్లగాడు అప్పటి నుంచి చేదైన అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒంటరిగా కూర్చొని ఏడ్చుకున్న రోజులు లెక్కలేనన్ని చేదైన అనుభవాలు. ఎంత వయసు తమ్ముడు? 9-10 ఏళ్ళప్పటి నుంచి. శాలేమన్న తోముడు ఈరోజుది కాదు, అప్పుడుది. శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో రూపించుటకా. ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా. ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? 4 విధాలుగా అయిపోయింది. నేను చేసిన మంచి పని ఏంటో తెలుసా? నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నిజమైన దేవుడు ఎవరు అని అన్వేషించటం, నంబర్ 1. నంబర్ 2, యేసు ప్రభు నేనే సత్యవంతుడని తను బయలుపరచుకోవటం. అది తెలుసుకొని ఎవరేమనుకున్నా పర్వాలేదు, నాకు యేసు కావాలని అడుగు ముందుకేయటం. నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ నంబర్ 1. ఓకే. నంబర్ 2, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు
పిలుపు వచ్చినప్పుడు రా, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది నీ జీవితాన్ని నా చేతికి అప్పచెప్పు, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి, నీతో నాకు పనుందని దేవుడు పిలిచినప్పుడు వెంటనే నేను లోబడటం నా లైఫ్లో రెండవ టర్నింగ్. వాయిదాలు వేసుకోవాలా, ఇన్స్టాల్మెంట్ పద్ధతులు పెట్టుకోవాలా, పిలిచాడు, లోబడ్డా. 2, మూడవది, రక్షింపబడ్డ తర్వాత విశ్వాస యాత్రలో పరీక్షల గుండా వెళ్తూ ఎదురు దెబ్బలు తగిలిన యేసయ్యను మాత్రం వదలకుండా ఆయన పాదాలు హత్తుకోవడానికి దేవుడే బలం ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితులు, శోధనలు వచ్చినాయి, సైతాను శోధించాడు. యేసు ప్రభు ఉంటే, నీకు తోడై ఉంటే ఇలాంటి ఎందుకు వస్తాయి, పరిస్థితులు ఎందుకు వచ్చినాయి నీకని నన్ను శోధించాడు. పోరా సైతానా, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టినవాడు నా ప్రభు, నాకు చేసిన పర్వాలా చేయకపోయిన పర్లా నేను మాత్రం ఆయన వదలను అని పట్టుకున్నా ఆయన పాదాలు. మొదటిది ప్రభువును తెలుసుకోవటం ఆయన చెప్పిన మాటకి. రెండవది, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. మూడవది, ఆయన పిలిచినప్పుడు దా నీవు నా పని చేయాలి, నా రాజ్య విస్తరణ కొరకు నీవు ప్రయాసపడాలి, రా అని ఆయన పిలిచినప్పుడు ఏమాత్రం తడవ చేయకుండా వెంటనే లోబడ్డా. అది ఎన్నేళ్ల వయసులో? 21 సంవత్సరం వయసులో రక్షణలోనికి వచ్చా. ఇంచుమించు 25 వయసులో సేవకు వచ్చా. 21 సంవత్సరం అంటే మైనార్టీ తీరి ఒకడు మైనర్ మేజర్ అవుతాడు. పిచ్చి పిచ్చి కళ్ళన్నీ అప్పుడే ఉంటాయి. హలో, ఎంతమంది ఒప్పుకుంటారు? పడాల్సిన పాటలు, వేయాల్సిన వేషాలన్నీ అప్పుడే ఉంటాయి. 21 సంవత్సరం అంటే ఏమిటండి? లైఫ్ ఎంజాయ్, తినాలి, తాగాలి, ఎగరాలి, ఊగాలి, లైఫ్ను అనుభవించాలని ఆశలన్నీ అప్పుడేగా వచ్చేది. అక్కడే కొట్టాడు దెబ్బ. ఆగురా, అందరిలాగా బతకడానికి లేదు, రారా అని పట్టుకొచ్చాడు. స్తోత్రం. 25 వయసులో సేవ అంటే ఏంటో తెలుసా? వయసు 25 అయి ఉండొచ్చు కానీ 70 ఏళ్ళ ముసలోళ్ళ బతకాల. మరంతే. అన్నిటినీ చంపుకోవాలా, కోపాన్ని చంపుకోవాలా, భావోద్రేకాలు చంపుకోవాలా, శరీరేచ్ఛలను చంపుకోవాలా, భోగేచ్ఛలు, రకరకాల ఇచ్చలు ఉంటాయి. మీ అందరిలో ఉండే ఇచ్చలన్నీ, ప్రతి మనిషిలో ఉండే ఇచ్చలన్నీ నాలో కూడా ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలో ఉంటాయి. అవన్నీ చంపుకోవాలి. చంపుకొని సమాజం ముందు సరైన సాక్ష్యం ఇస్తేనే సేవ. ఏ ఒక్క చోట బెండై బలహీనపడ్డా పోయిద్ది సాక్ష్యం. ఒక చోట సాక్ష్యం ఒకసారి పోయిందంటే ఇక దాన్ని నిలబెట్టడం కష్టం. ఇల్లు పడిపోయినా మళ్ళీ కట్టొచ్చు, కానీ సాక్ష్యం కూలిందంటే దాన్ని నిలబెట్టడం కష్టం. అట్ట బిగబట్టుకొని బతకాలి. 25 ఏళ్ల వయసులో అలాంటి సమర్పణలోనికి తీసుకొని వచ్చాడు నా దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ నా జీవితాన్ని చరితార్థం చేసే విధంగా నేను తీసుకున్న ఆ నిర్ణయాలు అద్భుతమైనటువంటి మలుపును తీసుకొచ్చాను నా లైఫ్లో. 3 మొట్టమొదటిది, సత్యదేవుడిని అన్వేషించటం, ఆయన మాటకు లోబడి రక్షణ పొందటం. రెండవది, ప్రతికూలతలు ఎదురైనా ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవటం. మూడవది, ఆయన పిలిచినప్పుడు సేవకు కూడా. ఆ 40 ఏళ్ళ ఎప్పుడు చూద్దాంలే అన్నట్టయితే, 40 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నట్టయితే బాప్తిస్మానికి, 50 ఏళ్ళు వచ్చినా సేవకు పోదాం అనుకుంటే ఇంతమంది రక్షణ ఉండేది కాదు. ఈరోజు ఈ చేతులతో నా దేవుని కృపను బట్టి వేలాది ఆత్మలకు, 50,000 కంటే ఎక్కువ మంది ఆత్మలకు బాప్తీసం ఇవ్వడానికి కృపనిచ్చాడు. ఇదంతా ఉండేది కాదుగా. సామాన్యమా అన్ని వేల మందికి బాప్తీసం, రక్షణలోకి నడిపించడం అంటే? నా దేవుడి కృప. సమయం పోనీయకుండా సద్వినియోగం చేసుకొని ఎప్పటికప్పుడు మేలుకొని అడుగులు వేయటం వల్ల దేవుడి కృప ఇంతగా దొరికింది, నాకు పొందగలిగాను. ఇది కూడా దేవుని కృపే, ఆ మెలకువ కూడా. లేకపోతే మనకంత తెలివి ఆడి ఏడ్చిందిలే, మందంతా సోదేవారు. దేవుడే ఆ చురుకుదనం ఇచ్చాడు, ఆ మెళకువ ఇచ్చాడు, పదరాని నెట్టాడు, ముందుకి వచ్చాను. ఈరోజు మీ ముందు నిలబడ్డాను. ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, ఇంకా ఎవరైనా యేసు ప్రభుని గురించి తెలుసుకోకపోతే దయచేసి తెలుసుకోండి. యేసే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన పరిశుద్ధ దేవుడు. ఎంత ఘోర పాపివైనా నువ్వు వచ్చి ఆయన రక్తంలో కడిగి నీ పాపాలు పరిశుద్ధపరచుకోవచ్చు. నువ్వు ఎలాంటి పాపంలో ఇప్పటిదాకా కొనసాగావో దాని నుంచి ఈరోజు నువ్వు విడుదల పొందొచ్చు. దానికి పైసా ఖర్చు లేదు, ఒంటికి చాకిరీ లేదు. ప్రభు అయిన యేసు నా ప్రభు అని ఒప్పుకొని మారు మనసు పొంది ఆయన నా పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడని నమ్మి బాప్తిస్మం పొంది, అంటే నీళ్లలో మునిగి లేగు చాలు, నువ్వు కడగబడతావు, జీవగ్రంథంలో నీ పేరు రాయబడిద్ది. ప్రైజ్ ద లార్డ్. ఈ చిన్న పని కూడా నువ్వు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే రాబోతున్న ఉగ్రత నువ్వు తప్పించుకోలేవు, రాకడలో ఎత్తబడలేవు, జీవగ్రంథంలో పేరుండదు, నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. సభాముఖంగా చెప్తున్నా, నిన్ను నరకం నుంచి తప్పించడానికి ఎవ్వరూ ఏమీ చేయలేదు, ఒక్క యేసయ్య మాత్రం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు.
ఈ రోజన్నా నీ జీవితాన్ని అప్పగించుకుంటావా? నువ్వు ఎన్నెన్ని పాపాలు చేసావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. నువ్వు ఎంత పాపంలో బతుకుతున్నావో నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు. ఈరోజు నా ప్రభు అడుగుతున్నాడు, నాకు నువ్వు కావాలి, నేను నిన్ను ప్రత్యేకపరచుకోవాలి. గతం గతహ, ఆ పాపాలన్నీ కడిగేస్తారా. నీ జీవితాన్ని ఇప్పుడన్నా నా కుమారుడు అప్పచెప్పినట్టు నీ జీవితాన్ని కూడా నాకు అప్పచెప్పు. నేను దాన్ని చెక్కి శుభ్రపరిచి అనేకులకు దీవెనకరంగా నిన్ను మార్చాలనుకుంటున్నాను అని నా యేసయ్య పిలుస్తున్నాడు. స్త్రీలని పిలుస్తున్నాడు, పురుషుల్ని పిలుస్తున్నాడు. ఇంకా మీ జీవితాలు, ఎవరి జీవితాలు ఆయన చేతికి అప్పగించబడలేదో, ఇంకా మారు మనసు పొంది బాప్తిసమ పొంది కడగబడలేదో, వారందరికీ ఇది పిలుపు. ఒక మంచి నిర్ణయం చేస్తావా ఈ వేళనైనా? నీకోసమే నన్ను ఇంత నడిపించాడు ప్రయాసతో. అన్నా నేను సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికే ఆలస్యం చేశాను. నా జీవితం పరిశుద్ధపరచబడాలి, నా పాపాలన్నీ కడగబడాలి, నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి. అన్నా నేను బాప్తిస్మానికి సిద్ధపడతానన్నాను. శాలేమన్నా నువ్వు బాప్తిస్మ ఇస్తే ఇప్పుడైనా నేను తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అనే దమ్ము నీకుంటే సిద్ధపడితే నీ చేయొద్దు. అన్నా నేను సిద్ధపడుతున్నాను, బాప్తిస్మ ఇస్తే తీసుకోవడానికి ఐఎమ్ రెడీ అంటే నువ్వు చేయొద్దు. రైట్, దా సిద్ధపడే వాళ్ళు ముందుకు రండి, ఇక్కడికి వచ్చి నిలబడండి. ఎవరు సిద్ధపడ్డారో వాళ్ళు ముందుకు రావచ్చు, ఇదే టైం. సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేసేయండి ముందుకి. చాలు ఈ పాప జీవితం, చాలు పాపిష్టి బ్రతుకు. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. నాడు తొందరగా నాడు. దేవుడు నిన్ను దాటిపోకముందే, ఈ సమయం నీకు శూన్యం కాకముందే, సిలువలో యేసు చిందిన రక్తము నీ కోసం ధారగా స్రవిస్తుండగానే నా ప్రభు పిలుస్తున్నాడు, రా నా కుమారి, నా కుమారుడా, నువ్వు నాకు కావాలి, నీ కోసం ఏర్పాటంతా చేశాను, రమ్మని పిలుస్తున్నాడు. పరిగెత్తిరా, పరిగెత్తిరా, అయిపోతుంది టైం, రా. ఇంకెంతకాలం నరకంలో రా, ఇంకెంతకాలం పాపంలో, ఇంకెంతకాలం శాపంలో నడో. చాలు పాపిష్టి జీవితం, చాలు పాడు బ్రతుకో, చాలు నీచపు జీవితం, చాలు పాపి జీవితం. సిద్ధపడండి, ఆలోచించుకోండి. ఎవరో ఏదో అనుకుంటారని ఎవరి కోసం ఆగొద్దు. ఇంకా సేపట్లో నేను దాటి అవతలికి వెళ్ళిపోతాను, మళ్ళా అన్నా నువ్వు రా అంటే నేను రాను. ఇదే టైం. పాట పాడతా, పాట అయిపోయేలోపు వస్తావా? సరే సరే, లేకపోతే ఇక జంపు, ఇక నువ్వు మొత్తుకున్నా లేదు. అనేక మంది హృదయాలతో దేవుడు మాట్లాడాడు, మంచి తీర్మానానికి వచ్చారు. ఎక్కడ బాప్తిస్మం తీసుకెళ్ళేది ఎవరు? వీళ్ళని ఇలా వెళ్ళిపోండానా అన్నోళ్ళ దైవజనులు ఉన్నారు, వాళ్ళ మట్టి వెళ్ళండి, రండి. ఇంకా ఎవరైనా సిద్ధపడితే ఇదే పిలుపు, ఇదే పిలుపు. బాప్తిస్మానికి సిద్ధపడ్డవాళ్ళు వచ్చేసేయండి. చప్పట్లు కొట్టండి కూర్చున్న వాళ్ళు. వెరీ గుడ్, మంచి నిర్ణయం, మంచి నిర్ణయం. మాలేసుకున్న తమ్ముళ్ళు కూడా చెప్తున్నా, నేను మాలేసుకున్న తమ్ముళ్ళు కూడా చెప్తున్నా, దీక్ష 41 రోజే. అదిగా తమ్ముడు, నీకు దమ్ముంటే లైఫ్ లాంగ్ తీసుకో దీక్ష, అదే బాప్తిసం అంటే. వేసుకుంటే జీవితాంతం. మేము వేసుకున్న మాల అదే. మాల అయితే మెడలో లేదు, కానీ మా బతుకు మాత్రం దేవునికి లైఫ్ లాంగ్ అప్పచెప్పుకున్నాం. 41 రోజు మందు మానుకొని తర్వాత తాగొచ్చు అని బైబిల్లో ఎక్కడా లేదు. అర్థమైందా? 41 రోజు నీతిగా ఉండి తర్వాత పాపంలో బతకమని బైబిల్ ఎక్కడా లేదు. మారితే పూర్తిగా మారు, అంతే. సగం అది సగం ఇది కాదు. మార్చదలుచుకున్నాం, మేము మారదలుచుకున్నాం. ఒకరోజే బాప్తిసం పొందాం. ఈరోజు నేను కూడా అలాగే రక్షణ పొందాలనుకుంటావా? చలో వెళ్ళిపో, నీళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఇక మిగిలిన వాళ్ళందరూ కూడా తలలో ఉంచండి. బాప్తిస్మానికి పోయేవాళ్ళు వెళ్తారు. మంచి తీర్మానం తీసుకున్నారు. చలో వెళ్ళిపోండి. అమ్మా ముందు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి పాడతాలే. తలలోంచి కళ్ళు మీరు నామోహం చూస్తున్నారు. ప్రార్థన. విన్న మాటలు మన హృదయాల్లో దేవుడు స్థిరపరచులాగున. ప్రేయర్. స్తోత్రములు 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 తండ్రి, నీకు వందనాలు ప్రభువా. మీ దాసుని ఇక్కడికి తీసుకొని వచ్చి మీరు మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నా ప్రభువా.
క్రైస్తవుల జీవితాల్లో హతసాక్షులు ఎందుకు అవుతున్నారు? శ్రమలు ఎందుకు ఎదురవుతున్నాయి? ప్రతికూల పరిస్థితులు ఎదురవడానికి గల కారణం ఏంటి? అలాంటి పరిస్థితులను నా తండ్రి నువ్వు ఎందుకు అనుమతిస్తున్నావో అద్భుతమైన రీతిలో నాయన మీరు మాట్లాడారు. మీకు స్తోత్రాలయ్యా. ఆ మాటలు ఒక్కొక్కరి హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘము తన ప్రేమను నాయన నిరూపించుకోవడానికి కృప దయచేయండి. అగ్ని వంటి శ్రమలలో నా తండ్రి నీ కొరకు విశ్వాసాన్ని కాపాడుకునేటట్లుగా కృప దయచేయండి ప్రభువా. ఎవ్వరూ కూడా విశ్వాస విషయంలో బలహీనులు కాకుండా కడ వరకు నమ్మకంగా విశ్వాసాన్ని కొనసాగించుకునేటట్లుగా సహాయం దయచేయండి. ఈ ప్రతికూల పరిస్థితుల్లోనైనా పరిశుద్ధ పరచబడడానికి కృప దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. నిన్ను తెలుసుకొని రక్షించబడి నీ కొరకు సాక్షులుగా ఒక్కొక్కరు బ్రతకడానికి సహాయం దయచేయమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఏమంటే ఒక్కసారి నాకెళ్ళి చూడండి, ఎంతమంది హ్యాపీగా ఉన్నారు? కూటమి అయిపోయిందని. ఇన్ని పరిస్థితులు గుండా మనల్ని ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలుసా? ఆయన మనందరినీ తన పోలికగా తన స్వరూప్యంలోకి మార్చుకొని మనందరినీ దేవాలయంగా నిర్మించుకొని ఆయన మనలో కొలువు ఉండాలనే మనల్ని ఇన్ని పరిస్థితుల్లో గుండా తీసుకెళ్తున్నాడు. ఇందాక మీరు శాలేమన్నా నువ్వు అంటే మాకు అభిమానం అన్నారు. మీకేమన్నా ఆస్తులు ఇచ్చానా? నిజం చెప్పండి, ఎప్పుడన్నా ఏనాడన్నా రూపాయి చేతిలో పెట్టానా? మరి ఎందుకమ్మా అంత అభిమానం? అయినా అది సరే కానీ ఓ మాట చెప్తాను. చర్చి ఆడగదా, చర్చి ఆడగదా? ఏడ కూర్చున్నారు ఏంది మీరు? ఏడ కూర్చున్నారు ఏంది? మందిరం ఆడగదా? సరే ఏడగా నేను ఆ రోడ్డు మీద కూర్చుంటా, అప్పుడు ఏడవుతారు మీరు? అద్దుగో అదేంది దేవాలయం అక్కడ కదా అంటే మీకు అర్థమైంది అదొక దేవాలయం, ఇది కూడా ఒక దేవాలయం అని మీకు అర్థమైంది. ఈ దేవాలయం మీకు ఎందుకు అభిమాన పాత్రమైందో తెలుసా? ఈ దేవాలయంలో నా ప్రభు ఆరాధించబడుతున్నాడు, అది మీకు గుర్తించారు. శాలేం రాజన్ అంటే ఎందుకు మీకు అంత అభిమానం అయిందంటే నాలో ఉన్న నా ప్రభువుని నేను ఆరాధించడం మీకు అర్థమైంది. ఇదొక దేవాలయం అని మీకు అర్థమైంది. ఇలాగే మిమ్మల్ని కూడా ఒక దేవాలయంగా చేసి మీలో కొలువుండి అనేకుల్ని దర్శించాలని, అనేకుల్ని తాకాలని, అనేకులతో మాట్లాడాలని నా ప్రభు మనందరినీ పరిశుద్ధపరిచి కదిలే దేవాలయాలుగా మారుస్తాడు. అర్థమైందా? ఈ దేవాలయాలన్నీ అలా తయారు కావడానికి ఆ దేవాలయం, ఏ దేవాలయం? ఇప్పుడు మనం ప్రతిష్ఠ చేయబోయే దేవాలయం. అందులో కూర్చోబెట్టి ఉపదేశం చేసి ఈ బలహీన ఘటాలని దేవాలయాలుగా మార్చే పని దైవజనులు చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా జరిగిస్తాడు. ఇది మందిర ప్రత్యేకత. ఎంతమందికి అర్థమైంది? మనం వెళ్దాం ఇక పాట పాడమన్నా. సరే పాట పాడతాక నువ్వు పని చేద్దాం. పాపం సేవకుడు చాలా భారీ ఏర్పాట్లు చేశాడు. ఫుడ్ ఉందా అందరికీ? ఫుడ్ కూడా ఉందంట. భారీ ఖర్చు అయ్యింది, ఎంతమందికి ఏర్పాట్లు చేశాడు. మరి ఏదైనా ఒక్క చూపు చూద్దామా? ఏం చూద్దాం? పాస్ గారికి వెళ్ళి కదా, మన బ్యాగ్లోకి వెళ్ళి చూద్దాం చూపు. మన కలిగిన దానిలో నుండి పరిచర్యకు తోడ్పాటు అందిద్దాం. వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా దైవజనుడికి కొంత తోడ్పాటు అవుతుందేమో అనుకుంటున్నాను నేను. ఏదన్నా మీకు దేవుడు అనుగ్రహించుంటే మీకు కలిగిన దానిలో ఇద్దామా? సపోర్ట్ చేద్దామా? ఎంతమందో చెప్పండి, కనుకపడదాం. ఉండండి. దేవునికి మహిమ కలుగును. రైట్, మీకు దేవుడు అనుగ్రహించిన దానిలో నుండి పరిచర్యకు సపోర్ట్ చేయండి. పరిచారకులు మీ మధ్యలోకి వస్తారు. ఉంటే చెయ్యి, లేకపోతే దేవునికి స్తోత్రం, యేసయ్య కృపనిస్తాడు. ఓకే, ఇప్పుడు పాట పాడతాను. మీరు అడిగారుగా ఏం పాట పాడేది? అమ్మా నా ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ఇప్పుడు నేరుగా మందిరం కాడికి వెళ్దామా, అన్నం కాడికి వెళ్దామా? ఎంతమంది సిద్ధంగా ఉన్నారా? లేండి, పైకి లేండి. దేవునికి మహిమ. అన్నమా మందిరమా? మందిరమేనా? నా ప్రభు మనకు ఆయన సన్నిధి తోడుగా ఉంచి, ఎంతమంది బలహీనలు ఉన్నారు ఇక్కడ, అందరి ఆరోగ్యాలు నా తండ్రి స్వస్థపరచునుగాక, కుదుటపరచునుగాక. ఏం బాధపడద్దు. ఈ ఒక్కరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అనుకుందాం. ఓకే, పోయి ప్రతిష్ఠ చేసుకొని వచ్చి తిందాం. ఇక నేరుగా బయలుదేరండి. మరి కృప మనకు తోడై ఉండునుగాక. ఇంటికా మందిరానికా? మళ్ళీ ఇంటికి పోయారు. నువ్వే కన్నా వెళ్ళమన్నావు, ఇంటికి వెళ్ళారేమో. నేరుగా పదండి, వెళ్ళిపోండి మందిరం కాడికి పదండి. మందిరాన్ని ప్రతిష్ఠ చేసుకొని ప్రారంభించుకొని అప్పుడు వచ్చి తిందాం. రైట్.
పట్టబడిన అర్పణంతా నా తండ్రి యేసు నామములో దీవించునుగాక. అదే సమృద్ధి దైవజనుడికి తగినంతగా విస్తరించునుగాక. ఆమేన్. రైట్.